నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వినపడుతుందా? కొద్దిగా క్లియర్ లేదు కదా సార్, వినపడుతుంది. క్లియర్ లేదు సార్. నెట్వర్క్ అయితే బాగానే ఉంది. మరి చూద్దాం, మాట్లాడుతూ మరి వస్తే చూద్దాం. ఏమైనా చెప్పండి సార్, అందరికి ఎలా ఉంది? నా వాయిస్ బాగా క్లియర్ రావట్లేదా? వస్తుందా? డిస్టర్బ్ గా ఉందా? బాగానే ఉంది. బాగానే ఉందిలే సార్, మరీ క్లియర్ కాదు కానీ బాగానే ఉంది. ఓకే సార్. ఓకే. సో చూసారు కదా, నిన్న మన మీటింగ్ లో ఒక సార్ వచ్చారు కదా. నేను అందుకే అంటాను ఏంటంటే, మనము ఎన్ని డబ్బులు పెట్టామనేది ముఖ్యం కాదు. మనం లక్షలు పెట్టామా, లేకపోతే 10 లక్షలు పెట్టామా, 20 లక్షలు పెట్టామా, 50 లక్షలు పెట్టామా, అది కాదు ముఖ్యం. ఇందులో మనము ఆ పెట్టిన దాన్ని ఏ విధంగా దాన్ని మల్టిపుల్ చేసుకోవాలి, ఏ విధంగా మనము మీటింగ్ అటెండ్ అవుతున్నామా లేదా, ఏ విధంగా మనము ఉన్నాం అనేది ముఖ్యం. అంతే తప్ప వాట్ అనుకుంటా మనము సిస్టంలో ఉన్న తప్పులు, ఎస్ ఉన్నాయి, లేవని కాదు, సిస్టంలో ఉన్న తప్పులనే మనము సార్ వర్క్ ఉన్న తప్పులే వెతుక్కుంటూ పోతే సో ఏమవుతుందంటే మనం మన యొక్క పర్సనల్ ఇన్కమ్ ఆగిపోతుంది. పర్సనల్ ఇన్కమ్ ఆగిపోతుంది. నిన్న మనం స్టార్టింగ్ లో అదే మాట్లాడుకున్నాము. బట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడో ఒకరు వస్తారు మీటింగ్, పెట్టి ఏ విధంగా దీన్ని డబ్బులు మల్టిపుల్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. లేదంటే వేరే ఏదన్నా వైరస్ అటాక్ అవుతే కూడా మనం వీళ్ళేమి చెప్పినప్పుడు మనము ఇందులో సర్వైవ్ కాలేమన్నమాట. అలా అవుతుంది. ఎప్పుడైతే దీంట్లో వేరే వస్తుందో మనకి వేరే ప్లాన్ మరి వాళ్ళు ఎవరు, ఇంకా ఎందులో ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు, తెలుసు. అదే నేను ఎన్నోసార్లు చెప్పాను అందరికి, మనము ఇక్కడ లేని ప్రాబ్లాన్ని మనమే కొని తెచ్చుకుని, లేని యొక్క నెగిటివిటీ మనం కొని తెచ్చుకుని ఇంకో ఏదో మనం ముందుకు వస్తే దానికి మనకు మనమే అనవసరంగా ఇది సరైనది కాదు అన్న ఒక ఇదిలోకి వెళ్ళిపోతాం మనం. మరి అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే, నేను ఒక మాట చెప్పాను స్టార్టింగ్ మాట చెప్పాను అక్కడ. కొన్ని సిస్టంలో మన రామచంద్ర గారు కూడా చెప్పారు, నిన్న కూడా చెప్పారు ఏంటంటే, ఇక వస్తాను ఇంకా రేపు వస్తాను అనుకుంటూ డబ్బులు మనం అందరూ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకు మీటింగ్ చేసేవాడు చెప్తే మీరు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకు అంటే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కొంతమందికి ఫండ్. गिर जाएगा इतना। तो కొన్ని కంపెనీస్ ఏంటంటే ఓన్లీ కొంతమంది ఫౌండర్లు, అంటే
మీటింగ్ చేసే వాళ్ళకు లేకపోతే పాజిటివ్ థింకింగ్ చేసే వాళ్ళకి పాజిటివ్ మాట్లాడే వాళ్ళకి మనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ విషయం మిగతా వాళ్ళకు తెలియదు. చూడండి ఎలా ఉందో. అంటే అలాంటి సిస్టంలో కూడా మనం వర్క్ చేస్తున్నాం. మరి ఇక్కడ మనీ ఎర్న్ అవుతుంది, కానీ ఏం చేసుకోవచ్చు, బట్ మనం అదంతా మనకు కనబడదు. మనకు కనబడేది ఒకటే ఏంటి, కనబడేది ఒకటే, వేర్ ఇట్ ఈస్ ద విత్డ్రాల్. వేర్ ఇస్ ద విత్డ్రాల్ మనకు విత్డ్రాల్ కూడా వచ్చింది, లేదా ఇంకోటి ఏంటిది కానీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, అదొకటే. సో అలా ఎవరు కానీ ప్రజెంట్ కాకుండా మనం ఏంటి అనేది ఒక్కసారి ఇక్కడ జస్ట్ ఇప్పుడు వచ్చాను మాట్లాడతాను, కంటిన్యూ చేయండి. జస్ట్ ఎంట్రీ అవుతున్నాను కొద్దిగా కొన్ని ప్రశాంతాలు చేసుకుంటాను. సార్ గుడ్ ఈవినింగ్. వాయిస్ కట్ అయినట్టుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. వాయిస్ కట్ అయినట్టుంది రాజేష్ సార్ గారిది. రావట్లేదు సార్. రాజేష్ గారు మీ వాయిస్ రావట్లేదు. అదే డిస్టర్బ్. రాజేష్ సార్ మీ వాయిస్ కట్ అయినట్టుంది సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వాయిస్ వినపడుతుందా? రావట్లేదు. అందరు లో ఉంది వాయిస్. ఎస్ సార్, వెల్కమ్ వెల్కమ్. మాట్లాడండి సార్. ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడండి సార్. శంకర్రావు సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. బాలనరసింహ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మాట్లాడండి సార్. బాగా సార్, మరి మైక్ అన్మ్యూట్ చేసుకోవట్లేదు, బిజీ ఉన్నారేమో. వెల్కమ్ సార్, బాగా సార్. వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు? గుడ్ ఈవినింగ్. మీ వాయిస్ ఏమైనా డిస్టర్బ్ అయిందా సార్? నా వాయిస్ రావట్లేదా? 5 minutes రాలేదు. వస్తుందండి, బాగానే వస్తుంది. ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇప్పుడు వస్తుంది. 2 minutes. నేను చెప్పాను ఆల్రెడీ, నేను కొద్దిగా మ్యూట్ అవుతున్నాను అని చెప్పాను మీకు. ఆహా, నేను జస్ట్ ఓకే, ఎంట్రీ ఓకే. అయ్యాను అనమాట. ఎంట్రీ అయ్యాను, కొద్దిగా డ్యూటీకి వెళ్ళి వచ్చాను కదా, అట్లా. ఓకే, మీకు ఆ ఓకే, మాట ఓకే. మీకు వినపడలేదు అయితే నో ప్రాబ్లం. సో వినపడలేదు. గుడ్ ఈవినింగ్ అలాగా. సార్, ఆల్ ఆఫ్ యూ. అదే సార్, నిన్న జీవీఆర్ చౌదరి సారు కొంచెం ప్రెస్టేషన్
కొంచెం ఇబ్బందిగా మాట్లాడాడు సార్. అది సారు చాలా పే చేసి ఉంటాడు. అంటే ఒకటి సార్ 2 మినిట్స్ సార్. మాట్లాడండి సార్. అంటే విషయం మనము అనుకోవటం ఏంటంటే ఒక యాజ్ పర్ లీడర్గా మనకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. యాక్చువల్గా అయితే ఏంటి ఇలా జరిగింది అంటే, ఇప్పుడు మనం ఒక టీము ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో డెఫినెట్ గా కొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్రీగా మాట్లాడండి, పర్లేదు సార్. ఫ్రీగా మాట్లాడండి. మనం నెగిటివ్ మాట్లాడడం కాదు. విషయం ఏంటంటే జరుగుతున్నా చెప్తున్నారు మీరు. మీరు జరుగుతున్నా చెప్తున్నారు, జరుగుతున్నా చెప్పండి. అలా అన్నప్పుడు సార్ ఎవరు చాలా మంది ఎలాగా క్వశ్చన్ చేసి ఉంటారు. కొద్దిగా జవాబు ఏం చెప్పాలో తెలియక ఆ విధంగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. కానీ చాలా ఫ్రీగా ఉంటాడు సార్ కూడా. చాలా సార్లు మీటింగ్ అటెండ్ చేస్తుంటాడు. మా వాళ్ళు మనకు పాజిటివ్ చెప్తా ఉంటాడు. కానీ నిన్న కొద్దిగా చాలా ఫీల్ అయ్యాడు. దాంట్లో కారణం ఉంది సార్. కొద్దిగా మన డిలే అయింది వాస్తవం. కాకపోతే డిలే అవడానికి కారణం అనేది ఇప్పుడు కమ్యూనిటీ అయితే మనకు ఉంది, ఓకే. రేట్ అనేది అలాగే ఉండిపోయింది. కాయిన్ మార్కెట్ లో కూడా అప్డేట్ కావట్లేదు. యాక్చువల్గా అయితే నాకు కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. చాలా మంది మనకు అడుగుతా ఉన్నారు, ఏంటి సార్ ఇంకా ఇన్ని రోజులు ఇలా ఉంది ఏంటి, మేము మీరు చెప్పింది ఒకటి ఇలా అని మనల్ని అంటున్నారు. కానీ మనకు తెలుసు డైలీ మీటింగ్ వస్తున్నాము, ఏం జరుగుతుంది మనకు తెలుసు. కానీ వాళ్ళు డైలీ మీటింగ్ రారు. దానివల్ల వాళ్ళకి ఈ విషయాలు తెలియదు. అది వాళ్ళ మైనస్ ఏంటంటే వాళ్ళు డైలీ రాకపోవటము. ఈ విషయంలో చాలా మంది లీడర్స్ ఈ విషయాన్ని ఫేస్ చేస్తున్నారు సార్. కాకపోతే పాజిటివ్ అనేది నేనైతే ఎనీ టైం పాజిటివ్గా ఉంటాను. ఒక్కోసారి మనకు కూడా ఎదురైనప్పుడు ఎవరైనా లీడర్ మన డౌన్ లైన్లో మనం ఏం చెప్పాలో తెలియక కొంచెం వెయిట్ చేయండి అంటే, వెయిటింగ్ అనేదాన్ని కూడా కొద్దిగా టైం చాలా లాంగ్ అయిపోయింది. కాబట్టి 2019 నుంచి మనం 5 years నుంచి ఉన్నాం సిస్టంలో. డిపిలు అని మళ్ళీ కన్వర్ట్ అని ఇలాగా వాళ్ళకి అన్ని అర్థం కాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి లీడర్స్ అప్పుడప్పుడు కొంచెం ఈ విధంగా ఫీల్ అవుతుంటారు సార్. కాకపోతే దీంట్లో ఎర్నింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అది ఫ్లక్చుయేషన్లో జరిగింది. నేను కూడా చాలా సార్లు దీంట్లో మీకు కూడా స్క్రీన్ షాట్ పెట్టాను, ఇంత తీసుకున్నాను సార్, ఇంత చేశానని. అది అందరూ చేసుకోగలిగినప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాదు. కాకపోతే కొంచెం బిజీ షెడ్యూల్ ఉండి వాళ్ళు ఏదైనా ప్రొఫెషనల్గా ఏదైనా డ్యూటీలు ఉన్న వాళ్ళు చూద్దాంలే, వచ్చినప్పుడు చేద్దాంలే అనుకున్న వాళ్ళు ఇలాంటివి చేయలేకపోయారు. నేనేమంటానంటే రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటి సార్, సిస్టాన్ని కూడా మనం వీలైన త్వరగా ఏదైనా చేంజెస్ ఇంకా రావాలనేది నేను కూడా కోరుకుంటున్నాను సార్. యూనివర్స్ను కూడా నేను చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఈ లేట్ ఎంత అవుతుందో అంత ఇలాంటి క్వశ్చన్స్ మనము ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇది మనము సార్ని తప్పుపట్టడం కాదు, కానీ చాలా ఫీల్ అయి ఉంటాడు కాబట్టి అంత కొంచెం ఫీల్గా మాట్లాడాడు. అందులో వాస్తవమే చాలా లేట్ అయింది. అనుకున్న టైం కంటే కూడా మనం త్వరగా రావాలనేది మనస్ఫూర్తిగా అందరం కోరుకున్నాం సార్. అందరము కోరుకుంటే గ్యారంటీగా అది జరుగుతుందని బీ పాజిటివ్గా ఉంటాం మనం. ఇప్పుడు నిన్న నేను మొత్తం విన్నాను సార్. నేను డిస్కషన్ కూడా మాకు చాలా మొత్తం మీటింగ్ ఉన్నాను కాబట్టి. కానీ ఎవరు చెప్పినా సార్ అనేది ఒకటే అంటున్నాడు, మనం చెప్పే అదే మనసులో మాట చెప్తా ఉన్నాడు. కానీ మనం చెప్పేది కూడా సార్ ఈయన స్థితిలో లేడంటే కొంచెం బాగా డిప్రెషన్ వెళ్ళిపోయింటుంది అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ విషయం అంటే ఒకసారి మళ్ళీ మనం చెప్పుకుందామని నేను చేశాను సార్. మేము కూడా ఫేస్ చేసాం, కానీ మనం కొంచెం కంట్రోల్గా ఉన్నాం. లీడర్స్కి చెప్పుకుంటున్నాం సార్, కొంచెం వెయిట్ చేయండి సార్, మనకు మంచి త్వరలో మనము ఇంకా మంచి అప్గ్రేడ్కి వస్తాం, సిస్టమ్ మనకు అనుకున్నది మనం చేస్తాం అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ కరెక్ట్ సార్. ఎందుకంటే అంటే ఇప్పుడు సార్కి నేను ఎందుకు టైం ఇచ్చాను అంటే, ఇట్స్ ట్రూ, ఓకే, రియాలిటీ మాట్లాడతారు అనే నేను ఇచ్చాను. రియాలిటీ మాట్లాడాలి అనే ఇచ్చాను. నేను రియాలిటీ మాట్లాడాలని ఇచ్చాను. మనం అగ్రి చేశాము. ఒక 1/2 hour దగ్గర తనకి 20 నుంచి 30 minutes మనం విన్నాము. బట్ ఒకటి, వాస్తవాలే మాట్లాడాలంటే సార్ వాస్తవాలే మాట్లాడట్లేదు, నెగిటివిటీ మాట్లాడుతున్నాడు. ఎస్, నేను వాస్తవాలు మాట్లాడాలని నేను కూడా ఒప్పుకుంటాను, వాస్తవాలే మాట్లాడాలి. అయితే నేను కూడా అన్నాను, ఎస్ సార్, మాకు కూడా ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని సార్లు తల దించుకొని వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకు అంటే అది మనం చేసిన తప్పు కాదు, బట్
సిస్టమ్ నుంచి వెళ్ళి అప్డేట్ అయిన కారణంగా మనం అలా దించుకొని వెళ్ళాల్సిన మాట వాస్తవమే. అలాగని చెప్పేసి మరి మనము ఎన్నోసార్లు ఇక్కడ అనుకున్నాము, మరి మన సంపాదనను మనం ఆపుకుందామా? అరే మనతో నచ్చిన వాళ్ళు ఏం కావాలా అని చెప్పేసి మన సంపాదన మనం ఆపుకుంటే కుదురుతుందా సార్? ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్, ఫ్రీగా ఉంటే కనుక మన నష్టం సార్. తో మన అవును కదా సార్, మన యొక్క ఇన్కమ్ మనం ఆపుకోవడం కుదురుతుందా సార్? లేదు లేదు సార్, అలాగే మరి అలా కుదరదు, అదొకటి. సో ఓకే, నువ్వు చెప్పావు, ఓకే నువ్వు ఇలా ఇలా ఉన్నాయని చెప్పేసి అంటున్నావు, అది కరెక్టే అని చెప్పాము. బట్ ఏంటంటే మేము కూడా అలాంటి వాళ్ళమే, బట్ మేము అట్లా ఎందుకు అనట్లేదు మరి ఇప్పుడు? మేమేమో మరి సార్ మీకు కానీ నాకు కానీ, లేకపోతే దానిమూడి శంకరరావు సార్ కావచ్చు, లేకపోతే చంద్రశేఖర్ సార్ కావచ్చు, లేకపోతే ఇక్కడ మన కోట వెంకటేశ్వర సార్ కావచ్చు, ఎస్పెషల్లీ మనకి ఏమన్నా ఇస్తుందా సార్? అలాగే ఏం లేదు సార్, స్పెషల్ గా ఇందులో ఎవరికి ఏమి ఇవ్వటం లేదు. ఎవరికి మన ఎవరి మైండ్ సెట్ లో వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు సిచ్యువేషన్ అనుసారంగా. గట్లా అట్లా అనమాట సార్. ఇప్పుడు నాకు బాధ ఉంది, నీకు బాధ ఉంది, మనం విందాం. విన్న తర్వాత ఇక మళ్ళా మీరు చెప్పింది విన్న తర్వాత మళ్ళీ మేము చెప్పింది కూడా మీరు వింటే కనుక ఏమవుతుందంటే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. లేదా నేను కూడా అప్పుడప్పుడు మీరు మాట్లాడుతుంటే కాముగా వింటుంటాను, ఎవరు మాట్లాడినా కూడా థ్యాంక్ యూ సార్ మాట్లాడుతున్నాను చెప్పేసి వింటుంటాను. ఎందుకు సార్ అంటే మనకు కొన్ని విషయాలు తెలిస్తే అందులో మనకు మన సొల్యూషన్ దొరుకుతుంది. ఇక నేను వినను ఎలాగో మనం మైకిచ్చాము అని చెప్పేసి నేను వినను. ఇక నువ్వు మళ్ళా ఏం చెప్పినా కూడా మళ్ళీ దానికి ఒక వచ్చాను, మళ్ళీ ఏం చెప్పినా మళ్ళీ దానికి ఒక వచ్చాను, మళ్ళీ ఏం చెప్పినా మళ్ళీ దానికి ఒక వచ్చాను. ఇక మనం వినాలి సార్, వినాలి. ఎందుకంటే మనం చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం విన్నప్పుడు, మనము వాళ్ళు చెప్పింది మనం విన్నప్పుడు, మనం చెప్పినప్పుడు వినాలి కూడా, వినాలి కదా సార్, వినాలి కదా. నేననేది అది సార్ మాట్లాడిందంటే ఒక్కటి కూడా తప్పలేదు. నేను కూడా అదే ఆలోచన చేస్తాను, తప్పు లేదు. సిచ్యువేషన్ అలా వచ్చింది, దాని వల్ల మాట్లాడాడు, వాస్తవమే. ఆ సిస్టమ్ జరిగిన విషయాలే చెప్పాడు, రియల్లీ. బట్ ఏంటంటే వాస్తవం అంటే వాస్తవంలో కూడా ఇది కూడా ఉంది. సో మనం సిస్టమ్ రమ్మన్నప్పుడు మనం వచ్చినప్పుడు సో మనం లాభాలను తీసుకున్నామా లేదా? ఫ్రాంక్లీ చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను మాట్లాడేది కరెక్ట్ అని, మీరు అది తప్పైనా కరెక్ట్ చెప్పాలని చెప్పి మీకు ఎప్పుడు చెప్పలేదు, ఎవరికైనా చెప్పలేదు ఇక్కడ. అంటే నేను అందరికీ కలిపి మాట్లాడుతున్నాను, ఎవరికి చెప్పలేదు ఎప్పుడైనా. సో విషయం ఏంటంటే మనము సిస్టమ్ వెంబడ ఎప్పుడైతే వెళ్ళామో, అంటే సిస్టమ్ మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అఫ్ కోర్స్ ఎన్నో నోటిఫికేషన్ వచ్చాయి, బట్ ఈ పెద్ద నోటిఫికేషన్ మనకి సక్సెస్ చేసింది మనకు. మరి అట్లా అనుకుంటే మీకు మిలియన్స్ బిలియన్స్ సంపాదించే అవకాశం ఇస్తున్నాము, అవి వెంబడి రండి అని చెప్పింది. ఎవరైతే స్టార్టింగ్ లో వచ్చారో వాళ్ళకి ఇన్కమ్ ఇచ్చిందా లేదా సార్? స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చింది సార్. కాకపోతే అర్థం కాక కొద్దిగా అంత కొత్త క్రిప్టో ట్రస్ట్ వాలెట్ బైనాన్స్ కొత్త కాబట్టి కొంతమంది కొంచెం లేట్ గా ఎంట్రీ అయ్యారు. అందరూ అదే డేట్ లో తీసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు కొద్దిగా బ్యాక్ అయిపోయారు. అంటే సార్ అంటే అది నమ్మకం అనుకోవచ్చు దాన్ని, ఎందుకంటే నమ్మకం లేకనో అనుకోవచ్చు, మనం కొంతమంది డబ్బులు లేకని కూడా అనుకోవచ్చు. బట్ దానికి కూడా మనం సిస్టర్నే బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. హౌ టు నేను అనేది అది సార్. మనము ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నా ఉద్దేశం కూడా, నేను మాట్లాడితే నేను ఆ రోజు రాకపోతే నేను నాకెవరు చెప్పలేరు. మీకు ఎన్నోసార్లు నా విషయాన్ని, నేను సొంత విషయాన్ని ఎన్నోసార్లు షేర్ చేసుకున్నాను. నవీన్ కువైట్ ఫౌండర్ లీడర్ వచ్చేసి నవీన్, అందరికీ తెలుసు. నవీన్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు లేరు. నవీన్కి వచ్చేసి 400 USD రిలీజ్ అవుతాయి రోజుకి. సో ఆలోచించండి, అంత మంచి లీడర్, బిగ్ లీడర్. బట్ ఏంటంటే ఆ రోజు నువ్వు ఈ రోజు కొనుక్కోవాలి, మనకు ఖచ్చితంగా సిస్టమ్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ నిలబడుతుంది అని చెప్పేసి నాకు చెప్పలే, ఎస్పెషల్లీ ఫోన్ చేసి. బట్ అప్పటి వరకు మేము మంచిగా ఉన్నాము, మేము ఖరాబ్ లేము. ఇప్పుడు కూడా అట్లనే మంచి, చాలా మేము ఇదే ఉంటాం, డీప్ గా అంటే దగ్గరగా ఉంటాం, చాలా ఫిజికల్ కలగకుండా మేము ఆన్లైన్ లో ఉంటాం. బట్ ఏంటంటే ఆ టైంలో ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే. అంటే కొంతమంది అయితే అప్పటికి పోయింది, ఇక లాభం లేదు, దీని పని అయిపోయింది, ఇక మళ్ళీ ఓపెన్ కాదు, వాడు ఏదో నా మాత్రానికి పీవీసీ అంటాడు, ఏదో అంటాడు, ఒక 2-3 నెలల నెట్టుకొస్తాడు, తర్వాత పోతాడని చెప్పారు. బట్ పోయిందా? పోలేదు. ఒకటి వాస్తవం, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఈ అమెథిస్ట్ లీడర్లు కానీ, ఈ క్వార్ట్జ్ లీడర్లు కానీ, తోపా లీడర్లు కానీ కొద్దిగా ఒక పెద్ద అమౌంట్ తో, అంటే అప్పటికే అమెథిస్ట్ కు ఒక 5 లక్షలు ఖర్చు అయినాయి. బట్ అతను 2 లక్షలతో వస్తే అతనికి అమెథిస్ట్
దెన్ ఈ 2 లక్షలు కూడా మరి తిరిగి ఇవ్వడం జరిగింది. అంటే పేరు ఏదైనా, అంటే టోకెన్ కొనుక్కున్నాడు, రిలీజ్ అయిన దానికి దాని యొక్క వాల్యూ పెరిగింది, అమ్ముకున్నాడు, డబ్బులు వచ్చినాయి. బట్ మనం పాజిటివ్ గా వెళ్తే మాత్రం ఇట్లా కూడా అనుకోవచ్చు అన్నట్టు, ఏమని, థ్యాంక్ గాడ్ నేను కనీసం అమెజిస్ట్ కు 5 లక్షలు ఖర్చు పెట్టాను, మళ్ళీ 2 లక్షలు పెట్టి నేను మరి సీడ్ ఫండింగ్ చేశాను. మరి 6 నెలల నుంచి 7 నెలల మధ్యలో మరి సీడ్ ఫండింగ్ 2 లక్షలు పెట్టినందుకు మరి ఒక్కొక్కరికి అప్పటికి 700 కాయిన్స్ రిలీజ్ అయ్యాయి తను కొనుక్కున్న అమౌంట్ బట్టి. అవునా సార్, నేను చెప్పాను ఈ విషయాన్ని మీకు క్యాలిక్యులేషన్ చేసి చూపించి చెప్పాను. ఒక 2-3 సార్లు అయితే నేను చూపించుకుంటూ చెప్పాను. అంటే సార్ అన్ని మాటలు మీద గాలిలో మాటలు కరెక్ట్ కావాలన్న విషయం నాకు కూడా తెలుసు. మరి గాలిలో మాటలు మనం ఎన్ని రోజులు మాట్లాడతాం సార్? గాలిలో మాటలు మనం ఎన్ని రోజులు మాట్లాడతాం? సో ఒకరు కాకపోతే ఒకరు కోపం వస్తుంది. మీటింగ్ వస్తున్నాం, మేము కూడా ఉన్నాం కనుక వస్తున్నాం కదా, సో నువ్వు లేనిది ఇలా చెప్తే ఎలాగా అని చెప్పేసి ఎవరో ఒకరు అనొచ్చు సార్, అంటారు. ఎందుకంటే ఎన్ని రోజులు అని చెప్పేసి ఒక వ్యక్తిని మనము అబద్ధాలు చెప్తే మనం వినుకుంటూ వెళ్తాం, మనం పిచ్చోళ్ళమా అనే. అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తూ లైవ్ చూపిస్తే చెప్పాను, నేను లైవ్ చూపించాను నేను. సో అందుకు అక్కడ ఈ 5 లక్షలు, ఆ 2 లక్షలు, 7 లక్షల రూపాయలు. బట్ ఓకే, నువ్వు ఆటోపుల్, నేను కూడా ఆటోపుల్ 296 కోట్లు రావాలనుకున్నాను. బట్ అది అనివార్య కారణాల వల్ల చేంజ్ అయింది. ఓకే, బట్ అట్లీస్ట్ అప్పుడు మనం ఏం ఆలోచించాలా, నా అమౌంట్ నాకు కావాలి, నా క్యాపిటల్ మెయిన్ ముద్ద అని ఎవరైనా అనుకుంటారు సార్? అనుకోమా సార్? అనుకుంటాం సార్. మనం పెట్టింది మనం ముందు రిసీవ్ చేసుకుందాం. అట్లీస్ట్ సరే, అవన్నీ అవుతావు కావు తెలియదు, మరి సిస్టమ్ అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, పబ్లిక్ ఇలా అంటుంది, అలా అంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ నాకు మళ్ళీ 2 లక్షలు పెట్టమని చెప్పి చెప్పలేదు. సో నేను ఇప్పటికీ అమితిస్ట్ ఏమనేది చెప్పాడు, మా అప్లైను చేశాను. మరి ఇక్కడ మళ్ళీ 2 లక్షలు పెట్టమని చెప్పలేదు, నేను 2 లక్షలు పెట్టుకున్నాను. అట్లీస్ట్ నేను 7 లాక్ అయితే నేను సంపాదించుకోవాలి. అప్పుడు నాకు కొద్దిగా నా బాధ పొద్ది, అంటే నా బాధ అంటే లోపల ఉన్నా. ఓకే, ఇక టీం గురించి మాట్లాడదామంటే మన టీం కూడా చెప్పుకుంటూ వస్తున్నాం వాళ్ళకి, ఇది ఇలా ఉంది, ఇదిలో ఉంది. వాళ్ళు ఏం చేశారు, నా టీంలో కూడా చాలా మంది సార్ ఫిబ్రవరిలో వచ్చారు. ఫిబ్రవరిలో ఆటోపుల్ ఇచ్చిన తర్వాత, సెటిల్మెంట్ అయిన తర్వాత, మరి లాస్ట్ అండ్ ఫైనల్ అన్న తర్వాత, అప్పుడు అది కూడా ఎప్పుడు వచ్చారు సార్, 5,000 రూపాయలతో వచ్చారు. అప్పటికి లోపల బయట ఎంత రేట్ ఉందంటే 12.5 13.100 అట్లా ఉంది. సో ఏం చేద్దాం, అవే 10,000 పెట్టి మరి నేను ఆగస్టు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను వాళ్ళకి, చేసుకోండి. మీటింగ్ నేను ఎప్పుడు ఆపలేదు, మీటింగ్ నేను రావడం బంద్ చేయలేదు. నాకు ఆరోగ్యం బాగాలేక, అందరికి తెలుసు అప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేక, ఇట్స్ రియల్. ఎందుకంటే మనం అబద్ధము చెప్పకూడదు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి. ఎందుకంటే సదస్సు దేవతలు ఉంటారు, మనం మంచిగా ఉన్న ఖరాబ్ ఉన్నాం అనుకుంటే నిజంగా ఖరాబ్ అన్నారు అనుకోని, సో అలా ఖరాబ్ కూడా అవుతుంది. అందుకని చెప్పేసి అబద్ధాలు ఆడుకోవద్దు. ఆ రోజులు మాత్రమే నేను రాలేదు తప్ప మిగతా అన్ని రోజులు నేను మీటింగ్ అటెండ్ అయ్యాను. ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎస్, అప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు ఒకటి, తర్వాత పెళ్లిలకు అనేసి అటు ఇటు అని చెప్పేసి సాయంత్రాలు వెళ్ళడం ద్వారా నేను మీటింగ్ రాలేను తప్ప. బట్ అప్పటికి నేను సీడ్ ఫండింగ్ చేసుకున్నాను. నాకు టోకెన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక 1000 మనకు వస్తే సిస్టమ్ 500 ఇచ్చింది, అంటే 1500 అనుకోండి. సో దానికి 2.5 2.5 పీవీస్ మీటర్ రిలీజ్ అవుతున్నాయి. బట్ అవి ఏం చేయాలి, ఏం కదా మనకు అప్పుడు తెలియదు. అసలు ఏంటి ఈ 2.5 ఏంటి, అచ్చుడు ఏంటి, దీనికి మనకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, మనం ఇప్పటికి 7 లక్షలు పెట్టుకుంటున్నాం, అదే బాధ లోపల. బట్ బయటకి వావ్ 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 ఉంటున్నాం. కానీ బట్ మనం ఆ 7 లాక్ ఏదైతే ఉందో తీసుకునేంత వరకు కూడా మరి ఇంట్లో నుంచి కూడా ప్రెషర్. ఇంకా మనం అనుకుంటాం కానీ బయట నుంచి ఉన్న ప్రెషర్ ఓకే, బట్ ఇంట్లో నుంచి కూడా ప్రెషరే. ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా నన్ను అద్దంటే నేను చేయడం జరిగింది. అదద్దు ఇదద్దు నువ్వు పని చేసే వాళ్ళకి ఏంటంటే భయం. పని చేసావు అనుకో, 4 రోజులు పని చేస్తావు, జీతం వస్తుంది, డబ్బులు పంపిస్తావు, ఓకే. బట్ ఇదేంటంటే ఇక్కడ ఈ జీతం డబ్బులు ఏమైనా అందులో పెడుతున్నాం కనుక వాళ్ళకి ఇంటికి డబ్బులు పోవు. అప్పుడు అర్థమైపోతుంది వాళ్ళకి ఈ డబ్బులు ఎక్కడ పెడుతున్నాడు, సో వాళ్ళకి అర్థం తెలియదు. ఆ ప్రెషర్ కూడా ఉండే సార్. ఎందుకంటే వేరే సోర్స్ లేదు ఇంట్లోకి రావడానికి. ఇది ఒకటే సోర్స్, నేనే చేసుకోవాలి, నేనే బతకాలి. సో నా అమౌంట్, నా ఫ్యామిలీ మరి హౌస్ వైఫ్ అంటే ఏంటి సార్, ఇంట్లో ఉండాలి హౌస్ వైఫ్ అంటారు కదా, హౌస్ వైఫ్. సో వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు కాదు, దెన్ పైసలు ఇయ్యాలా. సో మాకు కూడా ఆ టెన్షన్ ఉంది సార్. బట్ ఆ టెన్షన్ లో కూడా మేము అలా ఇంక్రీజ్ అవుతుంటే థ్యాంక్ గాడ్ మరి ఆ రోడ్ మ్యాప్ లో కొన్ని ఇచ్చారు, కొన్ని జరిగినాయి. అవును, నిన్న సార్ కూడా అన్నారు, కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేవు. సో అలా జరుగుతూ ఇంక్రీజ్ అయిపోయింది.
సో నిజంగానే మనము మరి ఆ 7 లక్షల కంటే ఎక్కువనే తీసుకున్నాం. మళ్ళీ అది కాక టోకెన్ ఫార్మింగ్ కూడా చేసి ఉన్నాం కనుక, ఎందుకంటే ఇక్కడ రిలీజ్ అయిన కొద్దీ కొన్ని అమ్ముకున్నాము. ఎందుకంటే మన క్యాపిటల్ అమౌంట్ రావాలని చెప్పేసి కొన్ని అమ్ముకోవడం జరిగింది. తర్వాత అలా వచ్చిన దాన్ని మనం ఇంతకుముందు ఎక్కడికి వెళ్తుండే, మనం ఇక్కడ అవైలబుల్ ఉన్న వాటిని అక్కడికి పోతే అక్కడ మనము వాటిని కలుపుకొని మనము టోకెన్ ఫార్మింగ్ చేసుకొస్తుండే. అవునా కదా సార్? కరెక్టా సార్? 100% కరెక్ట్. సో అది అలా లైవ్ లో మీరు ఏం టోకెన్ ఫార్మింగ్ చెప్పినా లైవ్ లో చూపించుకుంటే చేశారులే సార్. వాస్తవంగా సార్. ఏంటంటే మనకు ప్రెషర్ బయట నుంచి మన డౌన్ లైన్ నుంచి ఉంటుంది సార్. మన ఇంట్లో కూడా ప్రెషర్ ఉంటది. మనం పెట్టే అమౌంట్ ఎక్కడ పెడుతున్నారు ఎలా, ఇంకా మనకు 5 years నుంచి వెయిట్ చేస్తున్నామంటే అది గ్రేట్ సార్, నిజంగా వాస్తవం. గ్రేట్ కదా. సో అలాగని సార్ ఇంకొక విషయం కూడా చెప్తాను సార్. అలాగని చెప్పేసి నాకు వేరే సిస్టాలు కూడా వచ్చినాయి. మళ్ళీ అందులో వాళ్ళ ఎదురుగానే, అప్పుడు ఇంటిగా ఉన్నాను కదా సార్, మీకు ఒకసారి చెప్పాను నేను ఆల్రెడీ. వాళ్ళ ఎదురుగానే ఒక తోపాజ్ లీడర్ కాల్ చేసి, నాకు ఒక రూబీ లీడర్ కాల్ చేసి, సార్ మీరు ఆరోగ్యం బాగాలేదు, మొన్న పాపం మీరు మరి 15 రోజులు 20 రోజులు ఐసీయూలో ఉండొచ్చారు. ఐసీయూ ఉంటుంది, దాన్ని ఏమంటారు సార్, ఎమర్జెన్సీలో ఉంటుంది అదే కదా, అందులో ఉండొచ్చారు. మీరు చూడండి సార్, 2-3 నెలల లోపల 4-5 నెలల లోపల మీకు మామూలు అమౌంట్ రాదు అన్న తర్వాత మళ్ళీ అందులో కూడా 50,000 పెట్టేశారు. సో ఏమైంది అంటే, మరి 50,000 పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏదో అప్డేట్ చేయాలని చెప్పేసి మళ్ళీ చేసాం. ఏమైంది సార్, మొత్తం పాయ. సో అప్పుడు అనిపించింది మళ్ళీ ఆ 80,000 రూపాయలు ఇందులో పెట్టుకుని అయిపోతుంది కదా అని అప్పుడు అనిపించింది. సరే, అక్కడ అదొకటి అయిపోయింది. సో మళ్ళీ ఇంకొకటి వచ్చింది మన ముందరికి, అది చేసాము, అది పాయే. తో ఒకటి 5 సంవత్సరాల క్రితం చేసాము, ఇప్పటికి డబ్బులు వస్తాయి అంటారు, రాకపాయే. తో ఇక మరి డబ్బులు మా దగ్గర ఎక్కడే వచ్చినాయి అంటే మరి పీవీసీలోనే వస్తున్నాయి డబ్బులు. సో ఇవన్నీ మీకు నేను మన వాళ్ళకి, మనకి వచ్చే వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి పూర్తిగా ఓపెన్ అప్ గా చెప్పడం జరిగింది సార్. ఎవరిని మేము మరి అబద్ధాలు చెప్పి ఇందులోనే డబ్బులు పెట్టండి ఎక్కడి నుంచి లేకుండా తీసుకొచ్చి పెట్టండి అని ఎప్పుడు మేము చెప్పలేదు సార్. ఇలా చెప్పాము. అయితే అప్పుడు ఓప్స్ ఎలా ఉంది అంటే, మీటింగ్ ఏది మనకు అప్పుడు 11 మనకు 4 నుంచి 5, 6 నుంచి 7, 7 నుంచి 8, 9, 10 ఇట్లా అవుతున్నప్పుడు మన ఊహ ఎలా ఉంటుంది సార్ అంటే, ఇది ఇలాగే పైకి వెళ్తుంది ఇంకా అన్న ఒక ఆలోచన మనకు అందరికి వస్తుంది. ఆ టైంలో మాత్రం ఇక పైకే వెళ్తుంది అని చెప్పడం మాత్రం జరిగింది సార్. ఎందుకంటే ఎవరికి తెలియదు. బట్ నేను కూడా మీకు ఎప్పుడో చెప్పాను, క్రిప్టో అంటే నాకు తెలియదు, క్రిప్టో అంటే నేను నెగిటివ్ని. బట్ డాక్టర్ డానియల్ జాన్స్ సార్ వచ్చేసి, నువ్వు క్రిప్టోలే నీకు దునియా, క్రిప్టోలే నువ్వు బతకాలని చెప్పేసి మరి క్రిప్టోలో తీసుకొచ్చాలని కూడా జస్ట్ అలా ఒక్కొక్కసారి మనము కిడిక్స్ అంటే మనం మజా కూడా చేసుకోవడం జరిగింది. అలా తీసుకొచ్చి పెట్టారు. నిజం, అది నిజం కూడా, మజాకేంటి నిజం కూడా. సో మరి మనకు తెలియక ఇక పైకి వెళ్తుంది, దీనికి కిందికి ఉండదు కదా అనుకున్నాము. బట్ తర్వాత కొద్దిగా మరి అలా తగ్గుతూ వస్తుంటే ఎందుకు తగ్గుతుంది, తగ్గడం ఎందుకు, మరి ఏ విధంగా ఉంటది ఏంటి, ఇక బైనాన్స్ గురించి మళ్ళీ వేరే కాయిన్స్ మరి లిస్టెడ్ కాయిన్లను కూడా మరి మేము రోజు చూడడము, తర్వాత ట్రేడింగ్ నేర్చుకోవడము, అంటే బైనాన్స్ లో మరి ఫ్యూచర్ ట్రేడింగ్, మరి స్పాట్ ట్రేడింగ్, తర్వాత మరి బైనాన్స్ లో కూడా స్టేకింగ్, ఇలా చేస్తూ వాట్ ఈస్ ద క్రిప్టో, ఎందుకు పడిపోతుంది, ఎందుకు లేకపోతే ఎప్పుడు లేకపోతే అనేది ఇవన్నీ కొద్ది తెలుసుకుంటూ వస్తుంది. మరి దీంట్లో ఇక మనం ఏం చేద్దాం, మనం ఎవరిని మనం మోసం చేస్తున్నాం, ఇంకా ఇప్పుడు మోసం చేయాల్సిన అవసరం మనకు లేదు సార్ వేరే వాళ్ళని. అలాగని చెప్పేసి మనం వేరే సిస్టమ్ లోకి పోతే మరి అక్కడ కూడా మనకు డబ్బులు రావు సార్. మళ్ళీ టీం జరగదు అక్కడ మనకి. ఓన్ గా చెప్తున్నాను, నేను సిస్టమ్ గురించి మాట్లాడలేదు. ఈవెన్ నువ్వు నేనే ఉన్నాను సార్, బాగా సార్, మనం ఇద్దరే ఉన్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ సిస్టమ్ గురించి ఒక హైప్ చేసాము, ఇక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు మళ్ళా నీ దగ్గరికి వేరే సిస్టమ్ వచ్చిందని చెప్పేసి వేరే సిస్టమ్ లో పోయి నువ్వు అక్కడ 50,000 1,00,000 రూపాయలు, మళ్ళీ అక్కడ 10,000 20,000 లాభం లేదు, 50,000 పెట్టుకుని లాభం లేదు, అట్లీస్ట్ 1,00,000 రూపాయలు పే చేయాలి. ఇప్పుడు సిస్టమ్ ఎట్లా వస్తున్నాయండి సార్, స్టార్టింగ్ 1,00,000 రూపాయలు. అలా చేస్తే గానీ నీకు మనీ రాదు, అంటే కొద్దిగంత, అది కూడా కొంచెమే. సో మళ్ళీ అక్కడ నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి చలో పెట్టి కూర్చుంటే 1,00,000 రూపాయలు పెట్టి కూర్చుంటే డబ్బు వస్తా అంటే రాదు. మళ్ళీ అక్కడ ఎవరికో చెప్పాలి, టీం చేయాలి, సో గ్రేడ్ అప్గ్రేడ్ చేసుకోవాలి, లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అలా అక్కడ చేసే బదులుగా అదేదో ఇక్కడే చేసుకోండి అంటే 2 to 3 years లేట్ అయినా కూడా ఇక్కడ రావడం మాత్రం పక్కా. ఇది మాత్రం ఇప్పుడు కూడా చెప్తాం సార్, మేము ఇది మాత్రం చెప్తాం. మరి నీకు తెలుసా, నువ్వు గ్యారంటీ అంటే నో అని చెప్తాం. మరి అట్లా చెప్పి మేము ఇక్కడ ఎవరినైనా డబ్బు పెట్టించట్లేదు. ఈ మాట నీకు నచ్చి నీకు నమ్మకం ఉంటే డబ్బు పెట్టుకో, అంతే తప్ప ఇక్కడ రాజేష్ సార్ చెప్పారో, చంద్రశేఖర్ సార్ చెప్పారో, లేకపోతే ఇంకొకసారి చెప్పారో అని కాదు. వాళ్ళ మీద డిపెండ్ కాదు, ఓన్ డిపెండ్, నీ మీద డిపెండ్ అవ్వు. నీ మీద నువ్వు డిపెండ్ అయ్యి
నీకు నమ్మకం అంత ఖచ్చితంగా కలిగితే ఆరు పెట్టాలనిపిస్తే పెట్టు. లేదు వీళ్ళు అలాగే చెప్తారు అని మమ్మల్ని అనుకున్నావు అనుకో, నీకు అనిపిస్తే డోంట్ కమ్ మీటింగ్ అండ్ నువ్వు చేసుకో. ఎవరంటున్నారు సార్? మీటింగ్ వస్తే కూడా మేము సార్ మీరు ఎందుకు వస్తారనట్లేదు, మీరు మాట్లాడితే ఎందుకు మాట్లాడతారన్నాము, మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడన్నారు. అవునా సార్? ఎవరినైనా మేము ప్రెషర్ చేయడం లేదు. పర్సనల్ గా మాకు ఎవరైనా కాల్ చేస్తే, మా డౌన్ టీమ్ కాల్ చేస్తే డైరెక్ట్ సార్ బాగుంటుంది అంటే బాగుంటుంది సార్, కాకపోతే మరి ఇమీడియట్ మాత్రం మనీ రాదు, 3 సంవత్సరాల తర్వాతనే నువ్వు మరి ఫ్రూట్ గురించి ఆలోచించాలని చెప్తున్నావు. ఇప్పుడైతే మొన్నటికి కూడా మనం ఏమన్నాం సార్, 1000 పీవీసీ మీటర్ మనం కొనుక్కొని పెట్టుకుందాం అందరం. 45 రూపాయలు ఉన్నప్పుడు 50 రూపాయలు కొనుక్కొని పెట్టుకుందాం, 50,000 రూపాయలు అవుద్ది. సో దీనికి 2 నుంచి 3 సంవత్సరాలు టైం తీసుకోండి. లాంగ్ పీరియడ్ అనమాట, లాంగ్ పీరియడ్. ఇక బాధ కలగదు అనమాట మనకి, అయ్యో డబ్బులు ఏమైంది అనే బాధ కలగకుండా అట్లీస్ట్ 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత మరి 50 రూపాయలకు కొనుక్కున్న ఏదైతే పీవీసీ మీటర్ ఉందో అది 500 అయితే 500 అయ్యాక నేను ముట్టను తీయను అని అనుకోని చెప్పాం. అట్లా చెప్తున్నాం తప్ప మరి పర్సెంటేజ్ ప్రకారం చూస్తే మరి రాకపోతే ఏదా సార్? మరి సిస్టమ్ ఏం చెప్పిందంటే మీరు కొంతమంది వస్తేనే మేము ఇస్తామని చెప్పలేదు. ఆ టైంలో ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు రండి, అందరికీ సేమ్ అని చెప్పింది. సో మరి కొంతమంది వచ్చారు, ఎస్ మీరు అన్నట్టుగా 1%, 2%, 10% వచ్చారు. బట్ వచ్చిన వాళ్ళకి మనీ వచ్చింది. మరి సిస్టమ్ అలా చెప్పలేదు కదా, మీరు 10% రండి మేము 10%కి ఇస్తాం, లేదా 1%కి రండి 1% వాళ్ళకే మేము మరి మనీ ఇస్తాం, అందరు రాకూడదని చెప్పిందా? ఎవరు వచ్చారు, ఎవరికి వాళ్ళకు సొంత నమ్మకం వాళ్ళు వచ్చారు, వాళ్ళు సంపాదించుకున్నారు. దానికి సిస్టమ్ ఏం చేస్తుంది సార్? అట్లా అనమాట. అంతే తప్ప మేము ఎవరిని మరి మభ్యపెట్టడాలు, అబద్ధాలు చెప్పడాలు. సో మీటింగ్ వల్ల మన వాళ్ళకి హెల్పింగ్ జరుగుతుంది సార్. ఎందుకు అంటే ట్రస్ట్ వాట్ అప్డేట్ రావడం జరుగుతుంది, అప్డేట్లు వస్తున్నాయి. తో అట్లీస్ట్ వాళ్ళు డీప్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ డీపీనన్నా వాళ్ళు మరి వచ్చే ఇన్కాన్ని కనీసం బిఎన్బి ఖర్చు అయినా కూడా సో దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మీటింగ్ మీకు తోడ్పడుతుంది సార్. సో మాకు కూడా తెలుసు, అప్పుడప్పుడు మమ్మల్ని పర్సనల్ కూడా కాల్ చేసి వై దిస్ మీటింగ్ అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు సార్. బట్ ఏంటంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా అవును కదా, అట్లీస్ట్ మరి పెట్టుకోరు వాళ్ళ ఇష్టం, మళ్ళీ డబ్బులు పెట్టుకోరు వాళ్ళ ఇష్టం. బట్ ఆల్రెడీ ఇందులో నువ్వు సీడ్ పని టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నావు, తర్వాత సీడ్ వాల్యూ పంపించావు, డీపీలు పెట్టావు, ఆ డీపీలకు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిందని ఏం చేయాలా, మరి సీడ్ పనిలో రిలీజ్ అయిందని ఏం చేయాలి, టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అయిందని ఏం చేయాలి. సో ఎక్కువ చేసుకున్న వాళ్ళకి అమ్ముకోవడం కూడా మాకు కాల్ చేసి సార్ నా దగ్గర 100 ఉన్నాయి, నేను మరి ఇవి కొద్దిగా ఎందుకంటే ఎక్కువనే ఉన్నాయి సార్, కొంచెం డబ్బులు కూడా కొద్దిగా అత్యవసరం ఉన్నాయి, ఒక 200 అమ్మి పెట్టండి, లేదా నాకు చేసుకోవాలని ఉంది, ఎవరైనా మన వాళ్ళు ₹1 తక్కువతో అమ్మితే మరి చెప్పండి సార్ నాకు కావాలి. ఇలాంటి హెల్పింగ్స్ అనేవి జరుగుతున్నాయి సార్. బట్ పేరు చెప్పకూడదు అలాగని చెప్పేసి మరి మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ టైంలో ఏది టోకెన్ ఫార్మింగ్ మరి సేల్ అండ్ బై జరుగుతున్నప్పుడు మీకు కూడా చెప్పాను, ఎస్ మీకు కావాలంటే మీరు ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. అలాగే మీకు కావాలనుకుంటే అమ్మాయి వాళ్ళ నెంబర్ ఇస్తాను, సో మీరు మాట్లాడుకోండి అని ఈ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ చెప్పడం జరిగింది సార్. ఇక మరి మీరు ఇంకా వేరే డిఫరెంట్గా ఏదైనా ఆలోచించుకుంటే నెగిటివ్గా దానికి ఎవరేమి ఇస్తాం సార్. సో దట్స్ వై అందుకే మన మీటింగ్ సార్. సో నెగిటివ్లో సిస్టంలో ఉన్న మాట వాస్తవమే, బట్ వాటిని మనం రోజు మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ప్రాబ్లం పడతాం. సో ఇక్కడ సార్ వచ్చారు, యలవర్తి లక్ష్మణరావు సార్ వచ్చారు. సో వెల్కమ్ సార్. సార్ నమస్తే అండి, రాజేష్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? చాలా రోజులు సార్ మాట్లాడగా. సార్ ఎలా ఉన్నారు సార్ మీరు? సూపర్ సార్, సూపర్ ఏముంది, అలా బాగున్నాం సార్. ఇప్పుడు మన వాళ్ళంతా నెగిటివ్ లోకి వెళ్తానికి సిస్టమ్ యొక్క విధి విధానాలే సార్. అవునవును సార్, ఇప్పుడు అదే మాట్లాడాను సార్. అవునవును, అంతటికి కారణం సిస్టమే సార్, అంతటికి కారణము సిస్టమే.
పాజిటివ్ గా ఉండే వాళ్ళు కూడా నెగిటివ్ లోకి వెళ్ళిపోతున్నారు. నెగిటివ్ అవుతున్నారు. అవునవును అవుతున్నారు. నెగిటివ్ అవుతున్నారు. అట్టగా సార్ ఇప్పుడు 2023 మార్చి ఏప్రిల్ ఆ టైంలో వచ్చేసేమో అంతా 5,000 పెట్టి సీట్ ఫండింగ్ చేశారు. అవును. అప్పుడు వచ్చేసేమో టోకెన్ విపరీతంగా పెరిగిపోయింది, $12-13 మీద పెట్టాడు. ఇక పెరుగుతుందని చెప్పేసి అందరు కూడా అప్పులు తప్పులు చేసి కొనేసుకున్నారు. అవునవును అక్కడి నుంచి డౌన్ ఫాల్ చేసి చేసినాక అందరూ లక్షల్లో పెట్టి మరీ కొన్నారు. నిన్న సార్ ఇదేంటో మాట్లాడారు value కదా, పెట్టట్లేదు. సార్ నిన్న కూడా ఒకసారి అదే కదా చెప్పి మాట్లాడారు. అవునవును. అదే కొనే కొంతకి వాల్యూ పెరగాల్సిన పోయి డౌన్ లోకి వచ్చేస్తుంది. మరి $6 మీద పెట్టారు. అదే కొంచెం ఏంటంటే ఆ రోడ్ మ్యాప్ కూడా కరెక్ట్ గా ఫాలో అవట్లేదు సార్. అంటే వీళ్ళకి కొన్ని ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాను కానీ అయితే ఒకటి ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కటి సార్, ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఎట్లుంటాయంటే సార్, ఇప్పుడు నేను ఈ మాట అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ 4 నెలల నుంచి వెళ్ళి ఎక్కువగా నెగిటివ్ అయింది. రైట్, నేను ఉంటాను. ఎందుకంటే మనకు ఈ హాఫ్ డల్ ఉంది అనేది 3 to 4 months. బట్ మీరు చూడండి సార్, లాస్ట్ 1 year నుంచి వెళ్ళి మీరు చూడండి, 1 year నుంచి వెళ్ళి మీరు చూస్తే ఏ ఒక్కరు కూడా కొత్త వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. సో న్యూ జాయినింగ్స్ అనేది లేదు. సో మరి తను నిలబడాలి అంటే సిస్టమ్, తను అంటే ఎవరంటే సిస్టమ్ నిలబడాలి అంటే యూ అండ్ మీ అంటే మనమే ఏమంటుందంటే పిల్లర్స్. తో ఏమవుతుంది ఇక్కడ కొద్దిగా వాళ్ళు ఒక కొన్ని సెంట్లు పెరిగినా కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన వాళ్ళంటే మీరు మేమని కాదు సార్, ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ మరి అలా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకంటే అలా ఆకలితో ఉన్నారు కనుక వెంటనే తీసేస్తున్నారు. ఏమవుతుంది దానివల్ల అంటే ఫాలింగ్ అయిపోతుంది అనమాట, అంటే పడిపోతాయి అనమాట. అక్కడ ఒకటి ఉంది. తర్వాత దీనికి గ్రోత్ అనేది లేదు. అంటే టీం ద్వారానే మనం అలాంటి వాళ్ళనే గ్రోత్ అవుతుంది. బట్ గ్రోత్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ మనం ఇప్పుడు ఎవరికైనా చెప్తే ఎలా గ్రోత్ అవుతుంది సార్, అది 12 దాన్ని $1/2 తీసి పెట్టారు అంటారు, అంతే సింపుల్. బట్ ఇది బిట్వీన్ చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు చెప్పండి సార్ మీరు కొద్దిగా అంటే ఉంది అంటే సిస్టమ్. నేను మీరు అనేది తప్పు ఉందని చెప్పట్లేదు. నిన్న ఆ సార్ మాట్లాడిన దాంట్లో కూడా అన్ని వాస్తవాలే. అంటే అన్ని వాస్తవాలు అంటే ఆన్ చేశారు ఎవరు, అది ఆఫ్ చేయమని చెప్పండి. సంజీవప్ప సార్ మీరు స్క్రీన్ షేర్ ఆన్ చేశారు, తర్వాత మీరు మైక్ కూడా అన్మ్యూట్ అయ్యారు. సంజీవప్ప సార్ తెలియకనా లేకపోతే ఏదైనా మాకు చెప్పాలనుకుంటున్నారు? మీరు చెప్పాలనుకుంటే సార్ ఆగండి సార్, కొద్దిగా మన ఎలవర్తి లక్ష్మణ సార్ మాట్లాడుతున్నారు. ఆ సార్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. సంజీవ సార్ పర్లేదు ఆపండి మరి. ఓకే మాట్లాడు సార్ లక్ష్మణ సార్. కాదు సార్, ఆ టైంలోనే త్రిబుల్ డిజిట్ అన్నాడు. మొన్న డిసెంబర్ లో వచ్చేసేమో డబుల్ డిజిట్ అన్నాడు. ఎర్లీ బర్డ్ ఆఫర్ అన్నాడు. ఏంటంటే అసలు విధి విధానాలు డిసెంబర్ లో చెప్పాడు సార్ డబుల్ డిజిట్ అని. అప్పుడు ఆ టైంలోనేమో $12 మీద $13 మీద ఉన్నప్పుడేమో త్రిబుల్ డిజిట్ అన్నాడు. ఆ తర్వాత ఏమో మళ్ళీ వాగ్దానం ఏంటంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ అన్నాడు. కాకపోతే ఒకటన్నా చేస్తా ఉంటే ఎంత పాజిటివ్ గా ఉంటారు, ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, కింద టీం కూడా సమాధానం చెప్పుకుంటూ రన్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకుంటూ పోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే విధి విధానాలు కరెక్ట్ గా లేవు సార్. ఎంత పాజిటివ్ గా ఉన్న వ్యక్తికైనా ఆ థాట్ వస్తుంది, ఆలోచన వస్తుంది. ఒకటి కాదు ఒకటన్నా అతను చెప్పింది చేసుకుంటూ వెళ్తుంటే సిస్టమ్ అది. ఆ టైంలో ఏంటంటే అమౌంట్ పెట్టిస్తాం కోసమే త్రిబుల్ డిజిట్ అన్నాడేమో అనిపిస్తుంది ఇప్పుడు. $12 చెప్తాను అంటే అట్లా కూడా మనం ఇట్లా ఆలోచిస్తే, ఇట్లా థింక్ చేస్తే మన అమౌంట్ వాళ్ళకు ఇది క్యాష్ రూపంలో వెళ్ళదు సార్ అక్కడికి. అట్లా అనుకుందామంటే చలో మనల్ని మోసం చేయాలని ఒక మోసపూరితంగా అనుకుంటే అలా క్యాష్ వెళ్ళదు. అలా వాళ్ళు క్యాష్ బయట తీసుకొని యూటిలైజ్ చేసుకోవడానికి అలా క్యాష్ వెళ్ళదు సార్. నేనేమంటానంటే సార్ అట్లా కదా,
ఉమ్. ఇప్పుడు నేనేమంటానంటే ఏదో మోసం చేద్దాం అట్లని అంటే కాదు. ఇది మనకు ఆలోచన వస్తుంది సార్, అంటే అట్లా కాదు సార్, ఆడికి వస్తుంది. ఎందుకంటే సో మరి ఎందుకు చెప్పాడు ఇప్పుడు మీరు అన్న ఒక మాట, అంటే నేను మిమ్మల్ని తప్పు మాట్లాడట్లేదు సార్, మనం జనరల్ డిస్కస్ చేసుకుంటున్నాం ఇది. సో అట్లా అవునండి. ఏమవుతుందంటే మరి ఇట్లా ఎందుకు చేశాడు అని కూడా కొంతమంది, అంటే నాతో డైరెక్ట్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సార్, ఇట్లా అంటే ఈ విధంగా డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. అందుకు నేను చెప్తున్నాను. సో అలా కాదు సార్, చాలా దీనికి, ఎందుకంటే నేను హిందీ మీడియం లో వింటాను కదా సార్. సో చాలా కథ ఉంది మనకు. డబ్బులు రాలేవు అనే మాట వాస్తవమే చిన్న వాళ్ళకి. సో ఎంతకి ఎక్కువ మనీతో చేసుకొని వాడు రిలీజ్ అయ్యి అమ్ముకొని లాభాలు పొందుతుంది తప్ప, ఆ, అంటే అతను పెట్టుకొని తను వచ్చిన లాభాన్ని తీసుకుంటుంది తప్ప సిస్టమ్ ఇచ్చింది లేదన్నట్టు మీరు అనేది నాకు అర్థమవుతుంది. అట్లా అనమాట, అది కరెక్ట్. అవునవును అవునండి. అవునవును. వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేనే చాలా సార్లు టోకెన్ ఫార్మింగ్ సేల్ చేశాను. ఎలా చేశాను అది నేను ఇప్పుడు దాన్ని, అంటే ఈ సిస్టమ్ ద్వారా ఇందులో ఉన్నాను కనుక అందులో పెట్టాను, ఇందులో నుంచి అమ్మాను అని చెప్పేసి అట్లా సంతోషపడుతున్నాను తప్ప, బట్ సిస్టమ్ మనకి ఇచ్చిన ఫ్రూట్ లేదనమాట ఇప్పటికి. అవును సార్, అవును సార్, అదే పాటు నేను అనేది. అదొకటి. ఇంకొకటి ఏమైంది, ఇంకా నేను ఎలా సంతోషంగా ఉన్నాము, ఎగ్జాంపుల్ మనం ఎలా సంతోషంగా ఉన్నాము అంటే, తక్కువ ఉన్నప్పుడు మనం కొని పీవీసీని ఎక్కువ అయిన తర్వాత అమ్మేసుకున్నాం. సో అట్లా మనం అట్లా సంపాదించుకున్నాం ఈ విధంగా. అంటే అట్లీస్ట్ నేను అనేది అంటే ఫ్రూట్స్ అందడానికి లేట్ అవుతుందని ఇక్కడ అర్థమైపోయింది. బట్ మనం మీటింగ్ లో వచ్చే వాళ్ళకి మనం ఏం ఏం మెసేజ్ అందజేస్తున్నాం సార్, మనం ఎవరిని మోసం చేసేటానికి మనం మాట్లాడుతున్నాం. ఒకటి లక్ష్మణ్ సార్, మీరైతే చాలా రోజు వస్తున్నారు కంటిన్యూ, మనం కూడా చాలా సార్లు మాట్లాడాం, అవునా సార్? సో మనం ఎవరిని మోసపూరితంగా చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. అవును సిస్టమ్ ఇలా జరిగింది, బట్ ఇక్కడ మీరు సిస్టమ్ మనిషి కాదు, మేము సిస్టమ్ మనిషి కాదు, ఎవరు సిస్టమ్ రైట్. కాకపోతే మనం ఏం ఎట్లా అంటే అట్లీస్ట్ మనం వచ్చాం, ఏమైంది వెనక నుయ్యి ముందట గొయ్యిలా తయారైంది. అలా అంటే వెనకాలేసిన ప్రాబ్లం ఏం మోదు, అంటే వెనకాలేయడం అంటే ఏంటంటే సార్, ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి మనం ఇంకో సిస్టమ్ చేద్దాము అంటే మళ్ళీ అక్కడ ఫ్రెష్ గా చాలు చేయాలి. ఏమంటారు సార్? కరెక్టేనా? ఫ్రెష్ ఆల్రెడీ మన ఫేస్ వాల్యూ పోతుంది, ఆల్రెడీ మన ఫేస్ వాల్యూ పోతుంది. ఏమైతుంది మళ్ళీ ఇంకో దగ్గరకు మనం సార్ ఈ సిస్టమ్ వచ్చిందని చెప్తావు, ఆ పేరు చెప్పాను. అరే మొన్నటిదాకా నువ్వు పీవీసీ పల్లెను మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకొచ్చావు అంటాడా అన్నాడా సార్? ఖచ్చితంగా అట్లా ఒకటి. సో అది అట్లా వెనక మనం ముందుకు వెళ్దాము అంటే మన దగ్గర మనీ లేదు, మరి ఏం చేయాలి? అలా ఊరుకుంటే కుదరదు అని చెప్పేసి మనం మీటింగ్ ద్వారా ఏం మెసేజ్ అందజేస్తున్నాం అంటే, సార్ మనం వచ్చాం, మనం ఇందులోకి వచ్చినాం సిస్టమ్ పొజిషన్ బట్టి సార్, ఇప్పుడు సిస్టమ్ పొజిషన్ బట్టి అంటే అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఈ అమౌంట్ పెడతాం కూడా వేస్ట్ అండి. పెట్టిన దాన్ని మనం దాన్ని రన్ చేసుకుంటూ ఎవరి వారి ఇష్టం. ఎందుకంటే అట్లా నేను దీనికి నేను అగ్రి అవ్వాలి. ఎందుకు అంటే చెప్పాను సార్, ఏనండి సార్, మనం అలా కాదు, ఏనండి, అలా పెట్టకపోతే అంటే ఉన్నోళ్ళే పెట్టుకోవాలా, వడ్డీ తెచ్చి మాత్రం పెట్టుకోకూడదు. అదొకటి నేను ఎన్నోసార్లు చెప్పాను. బట్ ఒకటి చెప్తాను, ఇక్కడ నేను అగ్రి కాను విషయం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి సార్, మీరు ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు, 4 months గురించి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏముంది అంటే మీకు కూడా చెప్తాను. ఎగ్జాంపుల్ 4 months నుంచి వెళ్ళి మనకు $1 ఉంది, ఎస్ వీఆర్ అగ్రి. సో నెక్స్ట్ 4 months ఇలా ఉంటుందని చెప్పి నేను చెప్పట్లేదు, నేను అనుకోవట్లేదు కూడా, చెప్పట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఇక్కడ ఇలా అంటే ఈ విషయాలు కరెక్ట్ అయినా మనం ఇక్కడ మాట్లాడితే అట్లీస్ట్ ఏమవుతుందంటే చేసుకునే వ్యక్తి కూడా చేసుకోడు. సో దెన్ ఈ 4 నెలల తర్వాత అది డిఫరెంట్ వేలోకి వెళ్ళింది అనుకోండి, వెళ్తుంది ఖచ్చితంగా. అంటే మనం ఇట్లుండదు సార్, ఇన్ని రోజులు అనుకున్నాం కదా అని చెప్పి ఇట్లుండదు. ఎందుకంటే వీళ్ళకు వర్క్ అనేది జరుగుతుంది సార్, డిలే అవ్వడం మాత్రం వాస్తవమైన వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ అట్లీస్ట్ మనం రీఫార్మింగ్ అన్నా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు రావట్లేదు, కొత్త వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎక్కువ మరి చేసుకున్న వాళ్ళేమో మరి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, మరి 1 కోటి, 1.5 కోటి, 2 కోట్లు, 3.5 కోట్ల వరకు చేసుకున్నారు. మరి భయపడాల్సింది, ఇప్పుడు నేను అమిత్ స్టార్ట్ చేశాను ఎగ్జాంపుల్, అయ్యో ఎంతో కొంత నాకు సాధ్యమైనంత వరకు నేను టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాను, ఎంతో కొంత నేను టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాను. సో నేనా భయపడాల్సింది మరి ₹1 కోటి పెట్టుకున్న వ్యక్తి, లేకపోతే 40 లక్షలు, 50 లక్షలు పెట్టుకున్న వ్యక్తి, లేకపోతే మొన్న లిమిటెడ్ పెడతానంటే సిస్టమ్ దగ్గరికి మెసేజ్ అందజేశారు. ఏది నేను విన్నాను సార్ సేవలతో, లేదు ఎందుకు మీరు 50,000 USDT బంద్ చేస్తే రేపు మాకు ఎట్లా
మాకు అన్లిమిటెడ్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి సరిపోవట్లేదు. 45 లక్షల రూపాయలు అవుతుంది సార్ 50,000 యూజిటీ అంటే. మరి వాళ్ళని ఏమంటారు సార్ మనం? మీరు అట్లా అంటే నేను ఒక్కటి అంటాను, మీ మాటకు నేను అగ్రి ఏది చేస్తాను అంటే వడ్డీలకు తీసుకొచ్చి పెట్టకూడదు. అవునండి. బట్ నువ్వు సంపాదించుకోవచ్చు, డబ్బులు ఇలా సంపాదిస్తావు, నువ్వు ఖచ్చితంగా సంపాదన జరుగుతుంది. కానీ వడ్డీలకు తీసుకొచ్చి పెట్టుకుంటే మాత్రం ఏమవుతుంది, నువ్వు సంవత్సరం లోపల నేను ఇస్తానని చెప్పి అక్కడ ఇవ్వాల్సిందే ఉంటుంది, కాగితం రాస్తా సంథింగ్ ఉంటాయి కదా సార్. ఇక్కడ సంవత్సరంలో నేను అనుకునే జరగలేకపోతే నువ్వు వడ్డీలో ఎక్కువ అయిపోతుంది, అసలు కంటే వడ్డే మళ్ళీ ఎక్కువ అవుతుంది. అది చేయకూడదని చెప్తాను తప్ప మీరు మనీ పెట్టుకుంటే మాత్రం మీకు మీ మనీ అనేది లాస్ కాదు సార్. ఇట్స్ ట్రూ సార్, అది మాత్రం కరెక్ట్. కాకపోతే ఒకటి ఇక్కడ అయితే మీరు మన వాళ్ళకి ఏంటంటే ఎన్నోసార్లు కొన్ని 2-3 సార్లు నేను చెప్పాను సార్, ఎవరైతే ఆనిక్స్ వర్క్ చేశారు వాళ్ళ దగ్గర 300 DPలు 200 DPలు అయి ఉంటాయి. తర్వాత ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ టైంలో మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ హై వాల్యూలో ఉన్నప్పుడు ఆ 5,000 కూడా కొంతమంది వడ్డీకి తెచ్చుకొని పెట్టుకున్నారు. పాపం ఇక వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే తనకి ఏం వచ్చింది ఇప్పుడు అందులో, దాని వాల్యూ ఏంటి? ఆ రోజున నువ్వు 13.5 వాల్యూ, ఎగ్జాంపుల్ 12.5-13.5 వాల్యూ అయితే ఇప్పుడు హాఫ్ అంటే ఏంటి, ఎంతలా దాన్ని పడిపోయింది అంటే ఇది ఏమంటుంది దాన్ని 5,000 500 కాదు 50 రూపాయల లెక్క అనమాట. అంతేనా సార్? అవును సార్, అవును, అంతే అనమాట. ఎస్, అది అలా ఉంది. మరి సార్ మరి సంపాదించుకుంటున్నారు. సో వాళ్ళకి కూడా మరి ఇది రావాలి అంటే ఇక మరి మనీ అది ఎక్కువ ఇది అవ్వాలి. మరి దాని గురించి అయితే అన్నిటికైతే మరి మన దగ్గర సమాధానం ఉండదు కదా, మీకు తెలిసిందేమో సార్. సో ఇట్లుంది మరి ఏద్దాం అట్లా. అందుకే ఒకటైతే చెప్పగలుగుతాను, వడ్డీ తెచ్చి పెట్టుకోకూడదు, బస్ అంతే నేను చెప్పగలుగుతాను, అది ఒకటి. బట్ సంపాదించిన వాళ్ళకి మొత్తం డబ్బు వడ్డీలకి అమౌంట్ వడ్డీలకి ఎప్పుడు పెట్టారంటే అండి, ఆ 12-13 మీద ఉన్నప్పుడు ఏం చేశారంటే వీళ్ళంతా పెరుగుతుంది, వీళ్ళంతా ఏమో నేను కూడా సార్ ఇది పెరుగుతుందని చెప్పేసి బయట తీసుకొచ్చి పెట్టాము. అదేంటంటే అది మరి ఇంత డౌన్ ఫాల్ అయితేనే కూడా మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మేము ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే బట్ ఇది క్రిప్టో అనేది ఇట్లా ఉంటుంది సార్. ఇప్పుడు మీకు ఒకటి ఇందాక నేను ఒక మాట చెప్పాను, మీరు విన్నారో లేదో. నేను కూడా ఫస్ట్ బాధపడ్డ మాట వాస్తవమే. నేను కూడా పర్సనల్ గా నాకు ఒక లీడరు 1 lakh పెట్టి తీసుకున్నారు. ఆ సార్ కూడా ఇప్పటికి బాధపడుతున్నారు, అంటే పేరు చెప్పాను ఇక్కడ. బట్ మేము ఫ్రాంక్లీ మాట్లాడుకుంటాం అనమాట. అవును సార్, మనము అసలు ఇట్లా అనుకోలేదు అన్నాం. నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఏదో గుర్తిస్తుంది మళ్ళీ మర్చిపోయాను. మీరు మాట్లాడుతున్నారు కదా ఏదో ప్రైజ్ విషయం. ఓకే, ప్రైజ్ విషయం వస్తుంది ఇక్కడ. ప్రైజ్ విషయం కూడా మేము కూడా బాధపడ్డ మాట వాస్తవమే. బట్ మేము అయితే మాకు కొద్దిగా ఏంటి వచ్చిందంటే సార్, మేము కొద్దిగా ముంబై నుంచి వెళ్ళి ఇప్పుడు నేను ఏది కోవిడ్ రాకముందు ముంబైలో 8 years వర్క్ చేశాను సార్ నేను. సో అక్కడ మా ఫ్రెండ్స్ తో కనెక్టివిటీ ఉన్నాను అనమాట. ఇప్పుడు కూడా మేము రోజు మాట్లాడుకుంటాము. సో ప్రతిదీ ఉంటది అనమాట. అదే విధంగా అందులో మేము ఈ ట్రేడింగ్ ఏదైతే ఉందో మీకు తెలిసి ఉంటుంది సార్, బైనాన్స్ ట్రేడింగ్ జరుగుతుంది, తెలుసు కదా సార్? అవునవును సార్, అవును. సో అవి అందులోకి వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఏంటి తెలుసుకోవడానికి, ఎప్పుడైతే ప్రైస్ డౌన్ ఫాల్ అవుతుందో అసలు ఎందుకు అవుతుంది అని పూర్తిగా తెలుసుకోవడానికి అందులోకి వెళ్ళడం జరిగింది. సో దాని గురించి తెలుసుకోవడం జరిగింది. సో అప్పుడు మాకు తెలిసింది కదా ఏంటంటే అసలు న్యూ లిస్టింగ్ కాయిన్ అంటే ఏంటిది, ఎందుకు హై లెవెల్కి వెళ్తుంది, ఎందుకు పడిపోద్ది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ఎందుకు పడిపోద్ది అని అప్పుడు కదా తెలిసింది మాకు. అంటే అప్పటి వరకు ఏమైంది అంటే ఇది 1 నుంచి 12 వరకు వెళ్ళింది, 12 నుంచి 1 వరకు వచ్చింది, 1 నుంచి ½ వరకు వచ్చింది. ఆ టైంకు మాకు మొత్తం పూరా అనలైజిస్ట్ అయింది, అంటే పూర్తిగా తెలిసి వచ్చింది. కానీ ఏమంటాం దీన్ని, చేతులు ఏమంటాం కదా ఆ టైం అనమాట. అంటే మేము పెట్టలేదు, అంటే మాకు ఎప్పుడైతే మీకు ఎన్నోసార్లు ఇక షేర్ చేసాము, నేను పర్సనల్ గా ఇక లీడర్లకి నేను చెప్పడం జరిగింది ఏమని, ఓకే నువ్వు 12 ఉన్నప్పుడు కొన్నావు, నువ్వు లైవ్ లో ఉంటే గనక, ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, 12 ఉన్నప్పుడు నువ్వు కొన్నావు, 10 అయింది, అరే ఏం $1 పోయిందిరా అనిపిదా? ఓకే, అలాగే 9 అయింది, అరే $2 పాయ్, అవునా, ఒక పీవీసీకి $2 పాయ్. 9 అయింది, అరే $3 పాయ్, నో ప్రాబ్లం. ఇక్కడ ఏం చేయాలి మనము, ఇక్కడ ఏం ఆలోచన రావాలి సార్ మనకి, ఏదో ఒకటి చేయాలా. అంటే ఈ ఆలోచన ఎప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు మీరు ఉన్నారు, డైలీ మీటింగ్ వస్తున్నారు, నేను వస్తున్నాను, ఇక్కడ డిస్కస్ జరుగుతుంది, అప్పుడు మీకు ఆలోచన వస్తుంది. ఏమని ఆలోచన వస్తుంది అంటే ఇప్పుడు దీన్ని తీయాలి మనం,
సరే మనం అనుకున్నాం ఏంటంటే 12 ఎందుకు కొన్నామంటే ఇది 24 అవుతుంది ఇంకొక నెల 2 నెలలలో అని $24 అవుతుంది అని చెప్పి తీసుకున్నాం. బట్ ఏమవుతుంది, డౌన్ ఫాల్ అవుతుంది. డౌన్ ఫాల్ అంటే పడిపోతుంది. సో అట్లీస్ట్ నువ్వు 1000 పీవీసీ మీటర్లు కొన్నావు 12 ఉన్నప్పుడు. అవును సార్, మీరు కొద్దిగా వినండి. 1000 పీవీసీ మీటర్ కొన్నారు 12 ఉన్నప్పుడు. సో ఒక పీవీసీకి $1 పోతే ఎంత సార్? $1000 పోయినట్టు. అవునా? అవును సార్. $1000. ఓకే, నో ప్రాబ్లం. 1000 పోయింది, పర్వాలేదు. సో మళ్ళీ ఏమైంది, ఇంకొక $1 తగ్గింది అంటే మళ్ళీ ఒక 1000 పోయింది, $2. సో 2000. ఇంకొకటి పోయింది 3000. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఆలోచన విధానం వస్తుంది అనమాట. అంటే సంపాదించిన వ్యక్తికి లైవ్ లో ఉంటాడు గనక తనకు ఆలోచన రావాలా, వాట్ వి హావ్ టు అంటే అక్కడ నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను కూడా యూటర్న్ తీసుకోవాలి అంటే సిస్టమ్ త్రూ వెళ్ళాలి. నువ్వు అనుకోలేవు సార్, ఎందుకంటే నువ్వు 24 అవుతాను అనుకున్నావు, బట్ 12 ఎందుకు కొన్నావు అంటే 24 తొందరగా అయిపోతుందని చెప్పుకున్నాం అనుకున్నమాట కూడా వాస్తవమే. కానీ ఏమైంది, డౌన్ ఫాల్ అవుతుంది. సో అప్పుడు నువ్వు ఇక్కడ నిర్ణయం చేంజ్ కావాలి, నువ్వు కూడా యూటర్న్ తీసుకోవాలా. అసలు ఆ టైం ఎలా ఉందంటే సార్, ఆ టైం ఎలా ఉందంటే అండి, ఇంకా ఆగితే రేటు పెరిగిపోతుందేమో అని చెప్పేసి మీరు అన్నట్టు ఎక్కడో ఒకటి అప్పులు పటాపట తీసుకొచ్చి కొనేసేసుకున్నాం. ఇదే 12, 13 మీద ఇంకా పెరిగిపోతుందేమో, ఇంకా ఆగితే పెరిగిపోతుందేమోనని ఎక్కడో చోట పటాపట కరెక్టే. తీసుకొచ్చేసి కానీ ఎన్నో సార్లు అంటే ఒకటి సార్ కావచ్చు, మీరు అనేది వాట వాస్తవం సార్, మీరు అగ్రి, నేను అట్లా కాదని అనట్లేదు, మధ్యలో వచ్చిన అనుకోవద్దు. కానీ అంటే ఎట్లా అంటే సార్ అప్పుడు కూడా మేము చెప్పాం సార్, ఎందుకంటే ఎందుకు మేము వడ్లకి మాత్రం తీసుకోవద్దు అనేది మాత్రం చెప్పడం అయితే జరిగింది. కానీ మరి కొంతమంది విన్నారు, కొంతమంది వినలేరు. ఇక ఏం చేద్దాం సార్ మరి ఎట్లా అంటే, నేను కూడా 12 ఉన్నప్పుడు కొన్ని నేను $3 లాస్ తో దాన్ని చేంజ్ చేశాను సార్, పీవీసీ టు యూఎస్జీ చేశాను. అలా చేసి మళ్ళీ ఏం చేశానంటే 2 ఉన్నప్పుడు కొన్నాను, అంటే అంతకంటే ఎక్కువ వచ్చేసింది, మళ్ళీ పీవీసీ ఎక్కువ వచ్చింది. అట్లా నేను 9 మీద అంటే కొన్నాను సార్, 12 మీద నేను కొనలేదంటే 9 మీద కొన్నాను. మీరు 9 ఉన్నప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు. లైవ్ లో ఉన్నప్పుడు పెద్ద మొత్తం అయితే మీరు ఏం చేయాల్సింది అంటే, ఓకే మరి 8 అయింది, ఏం చేయాలా, మరి 7 అయింది, కనీసం 6 అయింది అన్నప్పుడు మనం ఏం చేయాలి సార్? అప్పుడు మనము మరి దగ్గర మీ యొక్క అప్లైన్ లాంటి వాళ్ళు, లేకపోతే సీనియర్ లాంటి వాళ్ళు, లేకపోతే మనం ఎగ్జాంపుల్ మనం నన్ను పర్సనల్ గా ఎంతో మంది అడిగేవాళ్ళు. ఒక వ్యక్తి 2-3 అమెథిస్ట్ లీడర్లు కూడా నాకు కాల్ చేసి, సార్ ఈ విధంగా ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలా? సో అట్లా అడ్వైజ్ ఇచ్చాం మనం. అంటే అడ్వైజ్ అంటే అంత పక్కగా ఇయ్యలేము, అంటే మాకు కూడా తెలియదు ఇక్కడ ఇంత తక్కువ పడిపోతుంది. అట్లా నేను పని ఉన్నప్పుడు నేను కొంటాను సార్, అట్లా నాకు తెలిస్తే. బట్ ఆ టైంలో ఏమవుతుందంటే ఎందుకు పడిపోతుంది ఇది అనేది మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేట్లా కొద్దిగా అనుభవం వచ్చింది సార్. అట్లా అనమాట. అంతేగాని అంటే ఇప్పుడు ఇక్కడ ఫైనల్లీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, నేను 12 ఉన్నప్పుడు కొన్నా ఒకటి, ఏం చేయాలి? బట్ అది కాదు. అది ఏమంటున్నాం అంటే, మనము పూర్తిగా అయిపోయిన తర్వాత మనం అడుగుతున్నాం. బట్ నువ్వు అడగాల్సింది ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మిమ్మల్ని నేను పాయింట్ అవుట్ చేసి మాట్లాడను కదా, మిమ్మల్ని అన్నా కదా, మనం డిస్కస్ అనుకోండి దీన్ని. మీరు ఈ మాట ఎప్పుడు అనాలి అంటే, సార్ నేను 9 ఉన్నప్పుడు కొన్నాను, ఈ రోజు 6 అయింది అంటే మీరు 1000 పీవీసీ మీటర్లు కొనుక్కుంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1000 అయితే కొని ఉండరు, మేబీ కొని ఉంటే గనక 1000 పీవీసీ మీటర్లు కొంటే $1 పడిపోతే $1000 పడిపోయినట్టు, $2 పడిపోతే $2000 పడినట్టు. సార్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అని మీకు ఆలోచన రావాలి. అంటే ఎవరైనా అడగాలన్నా ఆలోచన రావాలి, లేకపోతే ఇంకా పడిపోద్దా సార్ ఏంటి అన్నట్టు కూడా మరి రావాలి ఆలోచన, అడగాలన్న ఆలోచన రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇద్దరిని ఒకరికి తెలియకుండా ఒకరితో మీరు డిస్కస్ చేస్తే, సో తను మాట్లాడిన జవాబు ఏమొచ్చిందో దాని మీద మీకు నిర్ణయం వస్తుంది, మీరు ఏం చేయాలా, మీకు ఒక డిసిజన్ దొరుకుద్ది. సో అది నేను అనేది సార్. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని తప్పట్లేదు, నేను ఇంకోళ్ళు తప్పట్లేదు. బట్ ఏంటంటే, మనము మీటింగ్ చేస్తున్నాము అంటే ఇలాంటివిలో మనం బచాయించడానికి, అంటే ఇలాంటిలో మెలకువలు తెలుసుకోవడానికి. సార్ రాజేష్ సార్, అసలు ఇక్కడ క్రిప్టో మీద నాలెడ్జ్ లేదండి. మెయిన్ ఈ క్రిప్టో సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు. నా వరకు నాకైతే నాలెడ్జ్ లేదు సార్. నేను ఇప్పుడు ఈ పెర్లవైన్ మాకు కూడా లేదు సార్, కానీ అసలు నాకు ఈ క్రిప్టో అంటే జీరో నాలెడ్జ్ సార్. అవునవును సార్, అవును సార్. సార్ ఎవరికి లేదు సార్, అసలు యాక్చువల్లీ తీసుకొచ్చింది మన అందరినీ నిజంగా చెప్పాలంటే పీవీసీ వాళ్ళే, పర్లేని వాళ్ళే తీసుకొచ్చారు తప్ప, ఇక్కడ ఉన్న వాళ్ళకి 100 మంది ఉంటే అందులో ఒక్కరికి మాత్రమే క్రిప్టో నాలెడ్జ్ తప్ప మిగతా 99 మందికి నాలెడ్జ్ లేదు. ఈవెన్ ఈ 99 మందిలో నేనున్నాను, అంటే నాకు నాలెడ్జ్ లేదు.
సో మనం రియాలిటీని ఒప్పుకోవాలి సార్ మనం, ఎందుకంటే నిజాన్ని ఒప్పుకోవాలి మనం, ఎందుకంటే నాకే నాలెడ్జ్ లేదు. సో నేను క్రిప్టోకి ఏమంటారు దాన్ని నెగిటివ్ సార్, క్రిప్టో అంటే నాకు నచ్చదు. బట్ అలాంటిది ఏమైందంటే అందులోకి వెళ్ళి అందులోనే నేర్చుకొని అందులోనే మనము మరి మెలకువలు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎనివే శేఖర్ సార్ వచ్చారు, చంద్రశేఖర్ సార్ వచ్చారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ ఈవినింగ్ సార్ ప్యానెల్లో ఉన్న అందరికి. Yes, sir. మాట్లాడుతున్న డిస్కషన్ నిన్న జరిగిన డిస్కషన్ కూడా మనం చూసాం సార్. అవును సార్. ఇప్పుడు మనం అనుకుంటున్న మాటలన్నీ కూడా ఒక్కసారి పీవీసీ మేట మీరు అనుకున్నటువంటి మనం ఊహిస్తున్న దానికన్నా డిఫరెంట్ వేలో ఒక 1 or 2 months లో వెళ్తే అప్పుడు ఇలాగా మాట్లాడతారా సార్? నేను ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. అవును సార్, అవును సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంతే 1 or 2 months లో 3 months లో ఖచ్చితంగా చేంజెస్ వస్తే అప్పుడు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుందంటే ఒక నిమిషం సార్ నేను మాట్లాడేస్తాను. ఒక నిమిషం ఏంటంటే జనరల్ గా జరిగేది అనట్లేదు సార్, మన లక్ష్మణరావు సార్ దయచేసి ఎవరు మనం డిస్కషన్ అనుకుందాం. మీతో పాటు నేను లక్ష్మణరావు సార్ మీతో పాటు నేను కూడా ఉన్నాను కదా. అట్లంటే ఆ సార్ మాట్లాడే జనరల్ గా మాట్లాడుతున్నారు అనమాట. చంద్రశేఖర్ సార్ కూడా మాట్లాడారు జనరల్ గా. ఇక్కడ ఓన్లీ మనం డిస్కస్ చేసుకుంటున్నాం అండి అని చెప్పేసి అంతే సార్ ఓకే సార్. అంతే ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ కు కమ్యూనిటీ కావాలి సార్. సో దానికోసమే డౌన్ ఫాల్ లో పెట్టింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే డౌన్ ఫాల్ రేట్ కొద్దిగా ఇంక్రీజ్ అయినా కానీ వెంటనే స్వాప్ చేసేస్తున్నాం. లిక్విడిటీ మొత్తం మనమే తినేస్తున్నాం. ఇంకెక్కడ నిలబెడతాం లిక్విడిటీ? ఎంత తెచ్చి పెట్టమంటారు చెప్పండి. సో చాలా రకాలు మనమైతే 1-2 స్వాప్ కాదు, కానీ కొన్ని వందల్లో వేలలో స్వాపింగ్ జరుగుతుంది. మీరు చూసారా కాయిన్ మార్కెట్ లో మన క్లియర్ కనిపిస్తుంది. పర్ మినిట్ లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఎంత స్వాప్ జరుగుతుంది అనేది. సో సిస్టమ్ తన పని బాగా జాగ్రత్తగా చక్కగా చేసుకుంటుంది. కానీ మనం సిస్టమ్ కి సపోర్టివ్ గా లేవని నా అభిప్రాయం సార్. ఎందుకంటే సార్ కామన్ మ్యాన్ ఒక ఆలోచన, మనం అంతా కామన్ మ్యాన్ ఆలోచన ఎలా ఉంటది? ఈ రోజు మనం 10 రూపాయలు పెట్టామంటే రేపు ఎల్లుండో ఒక వారం తర్వాత నెల తర్వాత దాని నుంచి ఒక ప్రయోజనం మనకు వస్తే అబ్బా బాగుంది, ఇది చాలా బాగుంది అని ఒక నమ్మకం మనకు కలుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అది కనబడలా, వేరే సిస్టమ్ తో కంపేర్ చేసుకుంటున్నాం. ఈ రోజు పెడితే రేపు వేరే సిస్టమ్ లో 2 రోజుల తర్వాత లేకపోతే ఈ రోజు ఈవినింగ్ డబ్బులు వస్తున్నాయి. కానీ దాంతో మనం మన పీవీసీ మెట్ అని పోల్చుకొని ఇది ఇంతే ఇది పోయింది అనుకుంటే మన సిస్టమ్ ని మనం దెబ్బతీసుకునే వాళ్ళు అవుతాం. మన సిస్టమ్ మన కమ్యూనిటీని మనమే తీసేసుకున్న వాళ్ళు అవుతాం సార్. ఖచ్చితంగా ఇప్పుడు సిస్టమ్ కంప్లీట్ గా అప్డేట్ లో ఉంది సార్. అర్థం చేసుకోండి, ప్రయత్నం చేయండి. సిస్టమ్ కంప్లీట్ గా అప్డేట్ లో ఉంది. టెక్నికల్ అంశాలు చాలా ఉన్నాయి, మనకు అర్థం కావు. మన కామన్ పీపుల్ మనకు ఆ మ్యాథమెటిక్స్ స్కిల్స్, ఆ మార్కెట్ యొక్క ఒడిదుడుకులు మనకు తెలియవు. వాళ్ళు చేసే ప్రయత్నం కరెక్ట్ గా చేస్తున్నారు, కానీ మనమే వాళ్ళకి సపోర్ట్ గా లేవని నా పర్సనల్ అభిప్రాయం సార్. విలువైంది ఏది కనబడదు సార్, విలువైంది ఏది ఇప్పుడే కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్ విలువైంది అనుకున్నాం అనుకోండి, క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది. అది క్రూడ్ ఆయిల్ ఎలా ఉంటుంది, దాన్ని ఎంత ప్రాసెస్ చేయాలి, అంత చేస్తే గానీ ఆ పెట్రోల్ రాదు. సో అలాగే ఏదైనా తీసుకోండి సార్, పేషెన్స్ ఉండాలి. పీవీసీ మెటా ఫౌండర్స్ చేసే ప్రతి ప్రయత్నము, వాళ్ళు ఇవాళ రోజు మెటావర్స్ తీసుకొని చాలా అంశాలు ఉన్నాయి ఇందులో, ఇవన్నీ ఒకటి నెరవేరుతాయి. కానీ మనకు అంతవరకు మనకు పేషెన్స్ లేదే. ఇప్పుడు నేను చెప్పే మాటలు సార్ అప్పటి వరకు మనం ఉండాలి కదా. మనం ఉంటాం సార్. మీరు ఉన్నా లేకపోయినా పీవీసీ మెటా 12 keys అనేసి ఎక్కడ పోవు సార్. ఆ 12 పదాలు అనేది ఎవరికి ఎక్కడ పోవు సార్. నేను డ్యూటీ వెళ్తున్నాను సార్, నా దగ్గర సేఫ్ గా 12 పదాలు ఉన్నాయి. నేను ఇవాళ నాకు ఏదైనా జరిగిందని రోడ్డు పైన నేను పోతాను, నా ఫ్యామిలీకి ఉన్నాయి, నా ఫ్యామిలీ సెక్యూర్డ్. ఇప్పుడు నెగిటివ్ గా ఒక్క ఆలోచన, ఒక్క చిన్న డ్రాప్, ఒక చిన్న ఆలోచన వచ్చిందంటే అది మీ మెదడుని తొలిచేస్తుంది సార్. పాజిటివ్ గా ఉండాలి. ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే అది 1 by 1 డీప్ గా వెళ్ళిపోయి అది లీట్ గా నీ యొక్క బిజినెస్ నువ్వే నాశనం చేసుకుంటావు, సర్వనాశనం చేసుకుంటావు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి మొత్తం నువ్వు పూర్తిగా చేదర్లా నాశనం చేసుకుంటావు. దయచేసి అటువంటి ఆలోచన చేయదండి. ఒక పాజిటివ్ గా వెళ్ళండి. కొంత టైం పడుతుంది సార్, ఖచ్చితంగా టైం పడుతుంది. దానికి కావాల్సిన పనులు జరుగుతున్నాయి. ఆ పనులు జరిగితే రేపు ట్రేడింగ్ లో పోయింది. పీవీసీ మెటా ట్రేడింగ్ లో వచ్చినప్పుడు, అప్పుడు మంచి ట్రేడ్ లో ఉన్నప్పుడు, పీవీసీ మెటా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు అప్పుడు ఎలా సార్ మనం ఇప్పుడు వాడుతున్న మాటలు ఏమైనా సరిపోతాయా? ఇంతవరకు ట్రేడింగ్ 0.1, 0.2, 0.3% లోనే వర్క్ జరిగింది సార్ ఇప్పటి వరకు. క్రిప్టో కరెన్సీ పోల్చుకుంటే మన పీవీసీ మెటా ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఫుల్ ప్లెడ్జ్డ్ గా పీవీసీ మెటా రాలేదు, మార్కెట్ లోకే రాలేదు.
ఫుల్ పేజీగా కమ్యూనిటీనే రాలేదు. బిగినింగ్ స్టేజ్ లోనే ఉన్నాము. ఇప్పటికే నాకు ఇంత రాలేదే, ఇంత లక్షలు కొన్ని సరే మనమైనా లక్షల్లో పెట్టుబడి పెట్టున్నాం, కోట్లలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా తెలివైన వాళ్ళు, పిచ్చోళ్ళు అనం కదా మనం. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడే మాటలు ఒకరో ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళని కూడా దెబ్బతీసిన వాళ్ళు అవుతాం. మన బిజినెస్ ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం ఇవన్నీ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు. ఏదైనా ఉంటే పర్సనల్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. ఇప్పుడు ఇంతమంది టీంలో ఉన్న ఈ టీం కువైట్ మీటింగ్ లేకపోతే ఇది కూడా ఈ ఇంప్రూవ్మెంట్ కూడా ఉండేది కాదేమో, ఈ నాలెడ్జ్ కూడా ఉండేది కాదేమో. నిన్న బిఎన్పి దోపిడీ అన్నారు ఒక ఆయన. కువైట్ మీటింగ్ వల్లే కదండి మేము ఎంత దూరం వచ్చింది. అవును సార్. ఇప్పుడు ఇంతవరకు మనం కొనసాగి నిలబడి ఉన్నామంటే కూడా రాజేష్ సార్ నడుపుతున్న కువైట్ మీటింగ్, రిచ్ భారత్ జరుగుతున్నట్టు మార్నింగ్ జరుగుతున్న మీటింగ్ వరకే ఇవాళ మనం నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి స్టేజ్ కి మనం వెళ్తున్నాం సార్. అది ఎప్పుడా ఈ రోజా రేపు అన్నది కాదు, ఖచ్చితంగా వెళ్తున్నాం. కొన్ని అంశాలు టెక్నికల్ గా, కొన్ని అంశాలు ఉన్న టెక్నికల్ అంశాలు అయితే రామతేజ గారు చాలా చక్కగా వివరిస్తారు. ఆయనతో మాట్లాడదాం, ఇంకా కొత్త సీనియర్ లీడర్స్ తో మాట్లాడదాం, విషయాలు తెలుసుకుందాం, ఒక టీమ్ గా నిలబడి మనం ప్రాఫిట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, షూర్. ఇదే యాక్చువల్లీ జరిగేది ఇదే సార్. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో పీవీసీలో జరిగేది ఇది. ఇప్పుడు మనం మాట్లాడింది ఎందుకు అంటే సార్, వాళ్ళకు కూడా మనం ఇవ్వడం తప్ప మరి ఎందుకంటే అలా మాట్లాడిన వాళ్ళకు మనము ఇక్కడ ఆ మాటలకు మనం డిస్కస్ చేయకపోతే ఏమవుతుందంటే ఒక్కోసారి హర్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళనేది కూడా మరి అందులో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి కనుక అలా, అందుకని చెప్పేసి అలా అప్పుడప్పుడు మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అందులో కూడా కొన్ని నిజాలు ఉన్నాయి కనుక. బట్ జరగబోయేది ఏంటంటే ఇప్పుడు చంద్రశేఖర్ సార్ అయితే మాట్లాడారు అదనమాట. మరి మన రామతేజ సార్ ఉన్నారనుకుంటున్నాను ఇక్కడ, దాని శంకరరావు సార్ ఐడిలో. వెల్కమ్ సార్. మిమ్మల్ని అనుకున్నాను, నాకు అర్థమైంది సార్ మీరు ఉన్నారని నేను అనుకున్నాను ఆల్రెడీ మన డాడీ ఐడిలో. ఓకే, వెల్కమ్ సార్. అయితే కొంచెం నా డివైస్ సిగ్నల్ రావట్లేదు, అందుకని ఒకటే ఫోన్ లో వింటున్నా. ఓకే, పర్లేదు, ఎలా అయితే సార్ మీరు మనం వెళ్ళడం ముఖ్యం, రావడం ముఖ్యం, అంతేగాని. వెల్కమ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అయితే కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్ మనం డిస్కస్ చేసుకోవాల్సినవి. మనకి ప్రతిసారి వచ్చే డౌట్స్, ఇది కొత్తవి ఏం కాదు సార్, ఇది ఎప్పటి నుండో ఇప్పుడని కాదు సార్, పెరల్ వైన్ స్టార్ట్ అయిన గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుండి వచ్చే టాపిక్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటే, ఎప్పుడైతే పెరల్ వైన్ స్టార్టింగ్ లో వచ్చిందో ఆ 0.80 అంటే ఆ $0.8 కేవలం ఒక 60 రూపాయల కోసమే ఆ రోజుల్లోనే సంవత్సరం వెయిట్ చేసిన టైం కూడా ఉంది సార్. మనం సిస్టమ్ నుండి ఆ రోజే కేవలం 60 రూపాయల కోసం సంవత్సరం 8 నెలలు 9 నెలలు 10 నెలలు వెయిట్ చేసిన టైం కూడా ఉంది సార్ మనం. అయితే సిస్టమ్ వర్క్ జరుగుతూనే ఉంటుంది, కానీ ఏంటంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అది ఒక్కటే ఇక్కడ మైనస్ మనకి బాగా పాయింట్అవుట్ చేయాల్సింది. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చి ఈ టైం వరకు అవ్వచ్చు అని చెప్పి ఒక చెక్ పాయింట్ పెడితే మనకు చాలా బాగుండేది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎందుకంటే సార్ రిలేటెడ్ టు బ్లాక్ చైన్, రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఒక చిన్న పాయింట్ సార్ ఏంటంటే, ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లో కానివ్వండి, ఇదనే కాదు సార్, ఈ సిస్టమ్ అనే కాదు, నా పర్సనల్గా చూసిన సిస్టమ్స్లో కూడా వాళ్ళు పలానా ఒక పర్సన్ ఒక డేట్ ఇస్తే ఆ డేట్ కంటే ఎక్స్టెండ్గా 1 month 2 months 3 months తీసుకున్న అప్డేట్స్ కూడా ఉన్నాయి సార్. వేరే సిస్టమ్స్లో కూడా చూస్తుంటాయి. ఎందుకంటే మనల్ని రికమెండ్ చేసిన వాళ్ళు మనం పీవీసీ రికమెండ్ చేసాము, వాళ్ళు మనకు ఒక సిస్టమ్ని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే క్యాజువల్గా వాళ్ళది కూడా మనం చేయాల్సి వచ్చింది కాబట్టి చేస్తుంటాం. ఎందుకంటే ఇన్ని కాన్సెప్ట్లు చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది సార్. నా పర్సనల్గా నేను అందుకే చాలాసార్లు ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అందరికి కూడా. ఏంటిదంటే పీవీసీ మెటా అనేది వేరే వాటికి కంపేర్ చేస్తే చాలా ఫార్ బెటర్గా కనపడుతుంది సార్. ఇందులో నాకు పీవీసీ మెటా నాకేమి పర్సనల్గా ఎక్కువ ఇవ్వట్లేదు, నేను ఒక్కడినేమి పర్సనల్గా బెనిఫిట్ అవ్వట్లేదు. ఇదేదో మనం ఫైనాన్షియల్ అడ్వైజ్ నేను ఎప్పుడు ఇవ్వట్లేదు సార్. ఏంటంటే ఇది ఒక జనరల్ నాలెడ్జ్, మనం షేర్ చేసుకునేది ఏదన్నా కూడా మన కువైట్ మీటింగ్లో ఏదున్నా షేర్ చేసుకునేది ఒక జనరల్ నాలెడ్జ్కే, కానీ ఎవరికి కూడా ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఇవ్వట్లేదు సార్. ఇది మనం నేర్చుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి మనం. ఇదంతా ఏంటిదంటే ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఒక దాని గురించి అవగాహన తెలిసింది సార్. ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అప్గ్రేడ్లో ఉంది, నెంబర్ 1. ప్లస్ ఏంటంటే లేట్ జరుగుతుంది, అఫ్ కోర్స్ దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం సార్. ఎందుకంటే లేట్ జరుగుతుంది, మనము రాక ఒక దాంట్లో ఉన్నాము. దీని నుండి మనం ఏం చేయగలవాలో అది ఆలోచించాలి కానివ్వండి.
ఇది ఇంకా అవ్వట్లేదే, రావట్లేదే అని చెప్పి నెగిటివ్లో ఉండిపోయి మనం ఏం చేయలేం సార్ అది. ఎందుకంటే ఒక్కసారి మనం వచ్చిన తర్వాత ఆ సిస్టంలో మనం వర్క్ చేసే వాళ్ళమే, కంపల్సరీ చేయాల్సిందే మనం. అది మళ్ళీ మనం డైరెక్ట్ తీసేసుకుంటా బయటికి వెళ్ళిపోతా అన్నట్టు ఎక్కడ కూడా ఏ సిస్టమ్ కూడా ఇయ్యదు సార్ అలాగా. చాలా వందల కాన్సెప్ట్లు చూశాను సార్. వాటితో కంపేర్ చేసుకుంటే పీవీసీఏ ఎందుకు బెటర్ అని అంటే లాంగ్ టర్మ్లో దాని విజన్ కనపడుతుంది సార్. లాంగ్ టర్మ్లో విజన్ కనబడుతుంది, మనకు అప్డేట్స్ జరుగుతున్నాయి. మీరు 3-4 మంత్స్ నుండి చూస్తుంటే ఎన్ని చేంజెస్ జరిగాయి చూడొచ్చు. ప్లస్ సీడ్ ఫండింగ్ ఎందుకు రిడీమ్ ఇవ్వలేదు, దాంట్లో ఒక అప్డేట్ ఉంది. అంటే అప్డేట్ జరుగుతుంది సార్, వాళ్ళు ప్రోగ్రెస్లోనే ఉన్నారు. ఈ టైం పీరియడ్లో మనమే కొంచెం కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేట్ అయిపోయి మనమే కొంచెం వేరే మెల్లగా కన్వర్ట్ అవుతున్నాం పాజిటివ్ నుండి ఇంకెంత లేట్ అని. ఏంటంటే సార్ ఇక్కడ మనం చాలా కంపేర్ చేసుకుంటే మీకు ఆల్రెడీ కొన్ని సెషన్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ రావాల్సిన అప్డేట్లు ఏమేమి ఉన్నాయని. వాటితో చూసుకుంటే సార్ ఇంకా మనం చెక్ చేసుకుంటే పీవీసీ మెటాది ప్రైస్ గురించి మనం ఒక చిన్న పాయింట్ సార్, అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా సార్. పీవీసీ మెటా ప్రైస్ డబుల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ అని వాళ్ళు అన్నారు. మ్యాక్స్ టు మ్యాక్స్ నేనైతే ఇయర్ ఎండ్కి 5 అయిన వచ్చినా చాలు అని చెప్పి నేను నా పర్సనల్గా అనుకున్నాను. మనకు కూడా 5 వస్తే చాలు, ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్స్ నుండి మన దగ్గర ఉన్న పీవీసీ మెటాల్ నుండి మనం ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్గా ఉండాలంటే $5 ఉంటే చాలని చెప్పాను సార్. అయితే దానికంటే ఎక్కువ ఉంటుంది సార్, ఎందుకంటే మీరు ఇక్కడ పాసిబిలిటీ, ఒక చిన్న పాసిబిలిటీ చెప్తున్నాను చూడండి సార్. ఒక యావరేజ్ పర్సన్కి $50,000 తోటి ఫార్మింగ్ చేసిన వాళ్ళకి, $50,000 పెట్టి ఫార్మింగ్ చేసిన వాళ్ళకి రిటర్న్లో ఎంత వస్తుంది సార్? $1 lakh వస్తుంది, అంతే కదా సార్? మనం పెట్టింది $50,000కి 200% కాబట్టి $1 lakh వస్తుంది. $1 lakh అంటే ఇవాళ రేట్ ప్రకారం పీవీసీ మెటా తీసుకుంటే 0.5 అనుకోండి. 0.5 అంటే $1 lakh 0.5 అంటే ఆల్మోస్ట్ ఎన్ని ల్యాక్స్ ఆఫ్ పీవీసీ మెటల్ రావాలి సార్ మనకి? ఎన్ని ల్యాక్స్ ఆఫ్ పీవీసీ మెటల్ రావాలి? కానీ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేట్లో పీవీసీ మెటా మనకి ఇస్తుంది. ఈ రేట్లో పీవీసీ మెటా మనకి ఇచ్చినప్పుడు రేపు ఆటోమేటిక్గా సప్లై అనేది పడిపోతుంది, సప్లై అనేది తక్కువ అవుతుంది. దాని తర్వాత మార్కెట్లో షార్టేజ్ వచ్చినప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే ఒక $50,000ని $1 lakh చేసి ఇచ్చినప్పుడు మనం పెట్టిన పీవీసీ మెటల్, అదే సార్ చెప్పాను ఇంపర్మనెంట్ లాస్ అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటిదంటే రేపు పీవీసీ మెటా రేట్ అనేది డబుల్ డిజిట్కి వెళ్తే కానీ ఈ $1 lakh అనేవి మనకి వసూలు కావు. ఎస్ సార్, అర్థమైందా సార్? ఎందుకంటే డబుల్ డిజిట్కి వెళ్తే కానీ ఈ $1 lakh అనేవి మనకి రావు. అంత ఈజీ కాదు సార్. ఎందుకంటే సార్ మనం యావరేజ్గా మనం చూసుకుంటే పీవీసీ మెటాలో 2 lakh మెంబర్స్ ఉన్నారు. దానిలో పర్సనల్గా ఒక తక్కువ 30,000 మెంబర్స్ 40,000 మెంబర్స్ చేశారనుకోండి, ఒక్కొక్క పర్సన్ $50,000 వాళ్ళకి $1 lakh తోటి ఫార్మింగ్ జరిగింది. అంటే $1 lakh ఒక్కొక్క పర్సన్కి ఇవ్వాలని అంటే ఎంత అమౌంట్ కావాలో చూడండి. ఎంత అమౌంట్ కావాలి సార్? చాలా ఎక్కువ, పెద్ద అమౌంట్లు కావాలి. కానీ ఆ అమౌంట్ షేర్ చేయాలి అని అంటే కంపల్సరీగా పీవీసీ మెటా ప్రైస్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. పీవీసీ మెటా ప్రైస్ అనేది డబుల్ డిజిట్ వస్తే కానీ ఈ చేసిన ఫార్మింగ్కి డబల్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేసుకుంటారనమాట. అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ బిలీవ్లో ఉన్నారు చూడండి సార్. సిస్టమ్కి ఫేవర్ కాదు సార్, నేను ఎప్పుడు కూడా సిస్టమ్కి ఇలానే ఫేవర్ చేయాలి, నాకేదో సిస్టమ్ ఇస్తుంది, నేనేదో వీళ్ళని ఒక ల్యూర్ చేయాలి, ఒక దాంట్లోకి నెట్టాలి అని కాదు సార్. ఎందుకంటే ఉన్న పాసిబిలిటీస్ మనం డిస్కషన్ చేసుకుంటున్నాం ఇక్కడ. అంటే డబల్ డిజిట్లో ఉన్న ప్రైస్ వస్తే కానీ మనం చేసిన ఫార్మింగ్ మనకి రిటర్న్ వచ్చినప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది. లేదు అని అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకుంటే మనం $1 lakh తోటి చూసుకుంటే మనకు ఒక 2 lakh పీవీసీ మెటల్ ఖర్చు అవుతాయి. అంటే ఒక్కొక్క పర్సన్ 2 lakh పీవీసీ మెటల్ అని అంటే మనందరికి న్యాయం జరగడం కష్టం సార్, అందరికి రాదు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా, వాళ్ళు ఎంత
క్యాలిక్యులేటెడ్ మూవ్ తోటి పీవీసీ మెటా ప్రైస్ డబల్ ట్రిపుల్ వెళ్తే కానీ ఈ ఫార్మింగ్ మెథడ్లో ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలుగుతారని చెప్పి ముందే వాళ్ళు ఊహించారు. అది ఊహించి దాని గురించి మనకి ఏంటిది ఒక సిస్టంలో ఇవన్నీ జరిగే మార్పులు మనం గమనిస్తే మనకు అర్థమైంది సార్. ఇది మనం కొంచెం ఏం చేస్తున్నామంటే వేరే దాంట్లో ఉండి మనం దీని మీద కొంచెం ఫోకస్ చేయలేకపోతున్నాం. సిస్టమ్ డిలే అవ్వడం వల్ల 3 months 4 months డిలే అవ్వడం వల్ల కొంచెం సిస్టమ్కి అటాచ్గా ఉండట్లేదు మనం కరెక్ట్గా. దానివల్ల ఈ మిస్కమ్యూనికేషన్ అనేది వస్తుంది మనకి. కాబట్టి సార్ పర్సనల్గా సార్ నేను చాలా చూశాను సార్. నేను క్రిప్టో కరెన్సీ ఆల్మోస్ట్ 2018 నుండి నాకు ఐడియా ఉంది దాని గురించి, ఏది ఎలా జరుగుతుంది వర్క్ దాంట్లో కొంచెం రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ అనేసరికి కొంచెం ఐడియా ఉంది నాకు కూడా, ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతుంది, ప్రోగ్రెస్ ఏంటిది అని అన్నీ కూడా చూసుకుంటే సార్ మన 3 monthsలోనే ఒక ఫార్మింగ్ పేజ్లోనే ఎన్ని చేంజెస్ వచ్చాయో మనం గమనించుకోవాలి. ప్లస్ మన సీడ్ ఫండింగ్ పేజ్ కూడా అప్డేట్ అవ్వాలి. ప్లస్ మనకు ఒక యూఎస్డిటీ తోటి ఒక పేరు తోటి ట్రేడ్ అవ్వాలి. చాలా వర్క్ ఉంది సార్. ఇంకా మీకు చెప్తున్నా కదా సార్, ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎక్కువే పట్టొచ్చేమో చెప్పలేము మనం. కానీ వాళ్ళు ఎంత ఫాస్ట్గా క్లోజ్ చేసుకోవాలి అంత ఫాస్ట్గా మార్కెట్లోకి రావాలి. వర్క్ అనేది జరుగుతుంది సార్, ఎక్కడ ఆగట్లేదు, మనకు కనబడుతుంది క్లియర్గా. అది కొంచెం మనం గమనించుకొని కొంచెం పాజిటివ్ వేలో, ఎలా అంటే మనం ఇప్పుడు నిన్న చెప్పిన మాటే సార్, ఇవాళ రోజు విత్డ్రావల్ ఇచ్చినా కంపల్సరీగా లాస్ అయ్యేది మనమే. ఎందుకంటే మన నెగిటివ్ ఫీలింగ్ ఉంది, మనం ఎప్పుడు సెల్ చేసుకుందాం అనే ఆలోచనలోనే ఉన్నాం తప్పితే లాంగ్ విజన్లో ఆలోచించట్లేదు మనం. ఎప్పుడు అంటే మన పెరల్ మైన్ నుండే ఈ ఫీలింగ్ అందరికీ ఉంది సార్. ఎప్పుడు డీపీలు పడితే ఎప్పుడు సెల్ చేసుకుందాం, సిస్టమ్ నుండి బయటికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాం కానివ్వండి, సిస్టంలో ఉందాం, దీన్ని చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో, దాని విజన్ ఏమన్నా అంటున్నారు కదా, దాన్ని ఒకసారి గ్రాప్ చేద్దాం అనే ఆలోచన లేదు సార్. ఇప్పుడు విత్డ్రావల్ ఇచ్చిన నెక్స్ట్ మినిట్ నుండి మీరే చూడండి, బిఎస్సి స్కాన్లో మనం రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉంటాం కదా సార్. విత్డ్రావల్ అయిన నెక్స్ట్ సెకండ్ నుండి దాన్ని విత్డ్రావల్స్ ఎన్ని చేశారు, ఎన్ని బిఎన్బిలుగా స్వాప్ చేస్తున్నారు, ఎన్ని సెల్ చేస్తున్నారు మీరే చూస్తారు కదా సార్. ఇది కొత్తగా జరిగేది ఏం లేదు సార్. ఎందుకంటే బేసిక్ హ్యూమన్ నేచరే అది. ఎందుకంటే ఎంతో కొంత వచ్చింది లాగేద్దాంలే, బయటపడదాం, నేను 1,00,000 పెట్టాను కనీసం 10,000 అన్నా వస్తాయా, ఒక నెలలో ఎంతో కొంత తీసుకొని బయటపడదాం అని చెప్పి ఎంతో కొంత జనాలందరూ కూడా తీయడం మొదలు పెడతారు. అందరికీ తినడమే కావాలి సార్, దానిలో ఉండాలి, దానిలో డెవలప్ అవ్వాలనే ఆలోచన లేదు. తీసుకుందాం బయటికి వెళ్ళిపోదాం, ఇదే ఫీలింగ్లో ఉన్నారు చాలామంది. అలా ఉంటే సిస్టంలో ఇప్పటికీ ఛాన్స్ ఉంది సార్. సిస్టంలో అలా ఉండండి, సిస్టంలో అలా ఉండకండి. రేపు వచ్చిన తర్వాత తీసేసుకొని వెళ్ళిపోండి ఒకటేసారి. ఎందుకంటే లాంగ్ విజన్ ఆలోచించాలి సార్. ఏ సిస్టమ్ కూడా, ఏ కాన్సెప్ట్లో కూడా షార్ట్ టర్మ్లో ఇచ్చింది ఎక్కడ లేదు సార్. షార్ట్ టర్మ్లో ఇంత అమౌంట్, నేనైతే 1 yearలో ఇంత చేసిన దాంట్లో, నేనైతే నా పర్సనల్గా చూసిన దాంట్లో ఎక్కడ కూడా రాలేదు సార్. పెట్టిన పెట్టుబడులు వచ్చి ఉంటాయి కానీ లాభాలు అయితే ఎప్పుడు రాలేదు. కానీ పీవీ మెటాలో అలా లేదు సార్. పెట్టింది వచ్చేసింది ఆల్రెడీ. నేను పెట్టింది 1 lakh ఆల్రెడీ ఒక 10 times తీసుకొని ఉంటాను. నేను చాలా రకాలుగా నేను డెవలప్ చేసుకుని దాన్ని ఫార్మింగ్ అనేదాన్ని 30,000 40,000 డెవలప్ చేసుకున్నా సార్. కానీ చేసింది కేవలం 1 lakh తోటే. కానీ దాన్ని ఆ వచ్చిన డీపీలతోటి వాటితోటి మనం చేసుకున్న బిజినెస్లతోటి 30,000 40,000 డెవలప్ చేసాం సార్. అంటే నాట్ ఏ ఈజీ థింగ్ కదా సార్. ఎందుకంటే ఆ విజన్ నాకు కనబడుతుంది. నేను దాన్ని పర్సనల్గా నేను ఒక చిన్నపాటి ఒక కరెక్షన్స్ చేసుకొని పీవీసీ మెటల్ ఇన్ని రోజులు ఉన్నాం. లేదంటే ఎప్పుడో ఆ 1 lakh కూడా పెట్టకుండా ఎంతో కొంత డీపీలు వచ్చింది కదా అని తీసేసుకొని బయటకు వెళ్ళిపోయేవాళ్ళం ఈ పాటికి. ఇక్కడ విజన్ అనేది కనబడుతుంది సార్. లాంగ్ టర్మ్లో చూస్తే పీవీసీ మెటా అనేది డబల్ డిజిట్, ట్రిపుల్ కూడా వెళ్తుంది. కానీ నాకు చెప్పండి సార్, ఎందుకు తెలుసా సార్, మీరు ఆ రోజు ట్రిపుల్ డిజిట్ వెళ్తుంది అని అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు, ఇవే డౌట్స్ వస్తాయి సార్ మనకి. కాబట్టి డబల్ డిజిటే, అది $10 కానివ్వండి, డబల్ డిజిట్లో ఫస్ట్ నెంబర్ $10. $10 వెళ్ళినా మనకు చాలు సార్. ప్రస్తుతం మనం ఉన్న ఫైనాన్షియల్ కండిషన్కి, మనం పెట్టిన వాటికి లాస్లు రికవర్ చేసుకోవడానికి, ప్రాఫిట్స్లోకి వెళ్ళడానికి అదొక మంచి బేస్. అది ఫార్మింగ్ అనేది మీకు మళ్ళీ చెప్తున్నా సార్, ఫార్మింగ్ అనేది
ఒక పర్సన్ $1,00,000 మనకి ఇవ్వాలి అని అంటే ప్రైజ్ అనేది పీవీసీ మెటా ప్రైజ్ అనేది డబుల్ డిజిట్కి వెళ్తే కానీ అంత అమౌంట్ అందరికీ న్యాయం జరగదు, న్యాయం చేయలేదు. కంపల్సరీ అది వెళ్ళాల్సిందే. కాబట్టి ఆ ప్రోగ్రెస్ మీద వాళ్ళు రన్ చేస్తున్నారు, ఆ ప్రోగ్రెస్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి సార్. మనం కూడా సాఫ్ట్వేర్లో కొంచెం టైం పడుతుంది సార్. అఫ్ కోర్స్ ఒక్క ఆప్షన్ తీసుకురావడానికి దాని వెనకాల 3 to 4 weeks పడుతుంది సార్. అవన్నీ మనం గమనించుకోవాలి సార్. ఎందుకంటే ప్రోగ్రెస్ జరుగుతూనే ఉంది. మనం ప్రతిరోజు మాట్లాడుకునే విషయాలు. ఇలాంటి డౌట్స్ తీసుకొచ్చినందుకు అందరికి కూడా థ్యాంక్స్ సార్. ఎందుకు తెలుసా సార్, ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడే మనలో ఉన్న బిలీఫ్ ఎంతనో తెలుస్తుంది, బయటపడుతుంది. అంటే మనం మాటికి అది ఉంటుందా పోతుందా అని ఒక డౌట్ ఉంటుంది చూసారా, అది ఒక దెబ్బ క్లారిఫై వచ్చేస్తుంది మనకి. ఇలాంటి డౌట్స్ తీసుకురావండి, దాని గురించి డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. మళ్ళీ దాని గురించి ఒక ఒపీనియన్కి వస్తాము. మళ్ళీ ఒక 2 months తర్వాత ఒక అప్డేట్ మంచిది వచ్చింది అనుకోండి. ఇప్పుడు సార్ అన్నారు చంద్రశేఖర్ గారు, 2 monthsలో ఒక మంచి అప్డేట్ వచ్చింది, మళ్ళీ మంచి విడ్రాల్స్, ఒక మంచి ప్రైజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ పాజిటివ్ వేలో కన్వర్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇంకా చాలా ఉంది సార్, చేసే వర్క్ చాలా ఉంది. మార్కెట్లోకి రావాలి, కొత్త సీడ్ ఫండింగ్ చేసే వాళ్ళు రావాలి. చాలా ప్రోగ్రెస్ ఉంది. దానికోసం మనం కంపల్సరీగా వెయిట్ చేయాలి. టైం పడుతుంది, తప్పదు సార్. నిన్న అన్నమాటే సార్, కొన్ని సిస్టమ్స్ అయితే 5 years నుండి ఒక్కసారి కూడా పేమెంట్ ఇవ్వలేదు. అలాంటి సిస్టమ్లు కొన్ని ఉన్నాయి. 1 yearలో పేమెంట్లు సగం ఇచ్చి 2 monthsలోనే క్లోజ్ అయిపోయిన సిస్టమ్లు కొన్ని ఉన్నాయి. అలాగా చాలా ఉన్నాయి సార్. ఎన్ని చూశాను సార్ నేను. నాకు చేసేది చిన్న వయసు అన్నా, నాకు చూసింది చిన్న వయసు అయినా కానివ్వండి, వాటితో కంపేర్ చేసుకుంటే చాలా చాలా నెగిటివ్ ఉన్నాయి సార్. మార్కెట్లో ఎక్కడ కూడా చెక్ చేసుకున్నా లాంగ్ టర్మ్లో ఏది లేదు సార్. లాంగ్ టర్మ్లో నేను చూసిన పర్సనల్గా ఏ దాంట్లో చూసుకున్నా కూడా లాంగ్ టర్మ్లో ఏవి లేవు, అన్నీ షార్ట్ టర్మే. 1 year 2 years చేస్తారు, 3rd year నుండి ఏదో అప్డేట్ అంటారు, దాన్ని మొత్తం క్లోజ్ చేసేసుకుంటారు సిస్టమ్ని. కానీ పీవీసీ అలా లేదు సార్. కనబడుతుంది ఇక్కడ రిజల్ట్ ఎలా ఉండబోతుందని. మనం ఇయర్ ఎండ్కి $5 వచ్చినా చాలు. ఒక క్యాలిక్యులేషన్ మూవ్ చేసుకోవాలి సార్ ఎప్పుడు కూడా. నిన్న కూడా అన్నాను ఏంటంటే, సిస్టంలోకి ఎలా వెళ్తున్నామని కాదు, ఎలా బయటికి రావాలో కూడా ముందే క్యాలిక్యులేట్ చేసుకొని దాంట్లోకి వెళ్ళాలి మనం. ఈ క్యాలిక్యులేషన్స్ చేసుకోకుండా మనం ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లో కూడా ఎంటర్ కాలేం. ప్లస్ ఇక్కడ చేసేది కూడా ప్రతిసారి చెప్పే మాట సార్, ఏదన్నా మనం చేసేది ఇక్కడ డబ్బులతో కాదు, మన టైం తోటి సంబంధం. మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే 5 years 3 years 10 years టైం తోటి కొలవాలి డబ్బుల్ని ఎప్పుడు కూడా. అలా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మనం ఎక్కడైనా సక్సెస్ అవుతాం సార్. ఇక్కడైనా ఒక పీవీసీ మెటా అనే కాదు సార్, ఎక్కడన్నా కానీ సక్సెస్ అవ్వాలంటే లైఫ్ లో కూడా అంతే సార్. లైఫ్ లో కూడా అంతే సార్. ఒక పర్సన్ ఆ రోజులు 2009లో బిట్ కాయిన్ దాంట్లో ఒక $1000 వేసుకుని ఉంటే ఈ పాటి కోటీశ్వరుడు. మ్యాటర్ ఏంటి, ఇక్కడ టైం. ఒక ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి ఈ టైంకి కోట్లలో వచ్చింది. ఎందుకు? మ్యాటర్ ఏంటి, టైం. అంత టైం తోటే సార్ సంబంధం ఏదున్నా కానీ. ఆ టైంలో ఇప్పుడు మనం అదే పీరియడ్లో నడుస్తున్నాం. ఇక్కడ మనం టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు అనుకోండి, రేపు అప్కమింగ్లో ఆ ఎఫెక్ట్ అక్కడ కనపడుతుంది మనకి. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వదు సార్. ఎందుకంటే నేను కొన్ని విషయాల్లో డిసప్పాయింట్ అవుతాను, ఇలా ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుందని. కానీ లాంగ్ టర్మ్లో లాంగ్ విజన్లో చూస్తే ఓకే, ఇలా ఉండొచ్చు, ఇలా జరగబోతుంది వర్క్, ఇలా ఒక ఎజంప్షన్స్ అంటే మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇలా ఉంటుందా, ఓహో ఈ వర్క్ జరుగుతుంది అని చెప్పి మనం కనబడుతుంది అక్కడ క్లియర్గా వాళ్ళ చేసే వర్క్ ఏంటిదో. కాబట్టి అందరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి సార్, వెయిట్ చేద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్పి ఒక మాట అంటారు. మనం దానికోసమే వెయిట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ మంచి విషయాలు చెప్పారు సార్. ఇదే జరగబోయేది. మనం ఎందుకంటే నిజంగానే మరి చిన్న విషయాలకే మనం కొద్దిగా డిలే పడుతున్నాం. సో ఎందుకంటే దానికి కారణం సిస్టమ్ కూడా. సో ఏది ఏమైనా నేను ఇప్పుడు సార్ చెప్పారు, ఇంకోసారి చెప్పారు, ఏది ఏమైనా మళ్ళీ అదే విషయం చెప్తాను ఎప్పుడైనా కూడా నేను. మన వ్యాలెట్ యొక్క వాల్యూని పెంచుకోండి, ఫార్మింగ్ చేసుకోండి, టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి, సీడ్ ఫండింగ్ చేసుకోండి, టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి. సో సీడ్ వాల్యూ వచ్చిన దాన్ని ఫార్మింగ్ చేయకుండా విడిచిపెట్టుకోవద్దు. సో మరి చిన్న వాటికి భయపడద్దు, ఏది బిఎన్బి ఖర్చు అవుతుందని చెప్పేసి. సో అందులోంచి తీసుకొని పోగా మళ్ళీ జేబులో నుంచే పెట్టాల్సి వస్తుందని కూడా మీరు అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. సో వీ హ్యావ్ టు డూ, ఖచ్చితంగా అది చేసుకుంటూ వెళ్ళండి.
మీ యొక్క అందుకే దాన్ని అంటారు వ్యాలెట్ యొక్క వాల్యూని పెంచుకోవడం అని చెప్పేసి. సో అది ఎప్పటికీ మనకు ఒక మంచి అమౌంట్ ఇస్తుంది సార్. సో దిస్ ద టైం, ఎందుకంటే మనం తయారు చేసుకోవడానికి సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మన రామచరణ్ సార్ అన్నట్టుగా సో ఏంటంటే ఇది మన టైమింగ్ అనమాట. సో మంచి టైం అనమాట. ఆ టైంని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే సో మనకు రాబోయే కాలంలో మాత్రం మంచి మరి అమౌంట్ తీసుకుంటాం. దిస్ ద ఫ్యూచర్ సార్. ఇప్పుడు ఫ్యూచర్ ట్రేడింగ్ అని చెప్పి మనము ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది మీకు చూస్తారంటే మీకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది. సో అందులో తీసుకున్న వాళ్ళకంటే పోయిన వాళ్ళే చాలా అమౌంట్ ఉంటుంది. అది కూడా నేను మీకు ఎనాలిసిస్ చేసి చూపిస్తాను మీకు ఒక రోజు నేను, ఎందుకంటే నాకు తెలుసు. బట్ ఇక్కడ నేను చెప్పకూడదని చెప్పను, కానీ నాకు అవన్నీ తెలుసు. అవన్నీ మీకు సార్ మీరు అన్నట్టుగా దానికి మీకు కంపేర్ సార్ ఒకటి నేను ఫ్యూచర్స్ ఒక దాంట్లో ట్రేడ్ చేసాం సార్ ఇలాగే, అంటే ఫ్యూచర్ లో కాదు పాన్ కేక్ లో చేసాము. ఓకే, ఒక దగ్గర నుండి టిప్ వచ్చింది, ఇలా ఒక టోకెన్ రిలీజ్ అవబోతుంది మార్కెట్ లో, ఇలాగా ట్రేడ్ ఇంత వాల్యూమ్ లో జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న అయితే చెక్ చేసుకుంటే ఓకే అంటున్నారు కదా చూద్దాము అని చెప్పి ఒక ట్రేడ్ చేసాం సార్. అదేంటంటే మా లోపలికి వెళ్ళేటప్పుడు కేవలం పెట్టింది ఎంత $15 ఒక $20 USDT పెట్టాము. దాంతో రిటర్న్ ఎంత వచ్చింది, విత్ ఇన్ సెకండ్స్ లోనే $60, $70, $80 వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది. వాడు ఏం చేశాడు, ఎగ్జిట్ కొట్టండి అని చెప్పి టిప్ ఇచ్చాడు మనకి. ఎగ్జిట్ కొట్టండి అని చెప్తే సరే నేనేం చేశాను, ఒక కాల్లో ఉండి ఒక 2 minutes లేట్ అయింది సార్. ఖాళీ 2 minutes, 1 minute 2 minutes లేట్ అయ్యేసరికి అప్పటి వరకు జరిగిన స్వాప్ ఎప్పుడైతే ప్రైస్ ఉంది కదా అంటే మళ్ళీ ఏంటి డౌన్ ఫాల్ అయిపోయి $30 ఏమో వచ్చింది సార్. $30 వచ్చి $30 నేను స్వాప్ చేస్తుంటే సిస్టమ్ ఏదైతే టోకెన్ ఉందో ఆ స్వాప్ కూడా క్లోజ్ చేసేసారు వాళ్ళు. క్లోజ్ చేసేసారు వాళ్ళు. అవ్వలేదు, ఎందుకంటే రావాల్సిన మనీ మొత్తం వచ్చేసినాయి. ఫండ్ ఒక్కసారి లోపలికి వచ్చిన రిటర్న్ రావడానికి క్లోజ్ చేసేసారు వాళ్ళు. అలాగా. కానీ పీవీసీ మెటా చూడండి, స్వాప్ ఇప్పటి వరకు ఆపిందా లేదు, ఎందుకంటే ఒక్కసారి వచ్చిన దగ్గర నుండి ఒక్కసారి వచ్చిన సార్ నుండి ఇప్పటి వరకు పీవీసీ మెటా స్వాప్ ఎప్పుడు ఆగలేదు. ఇది ఒకటి మెయిన్ సార్. ఎందుకంటే మనం ఎక్స్చేంజ్ కి రాలేదు అని ఒక పాయింట్ అన్న మాట్లాడుకుంటున్నాం కానివ్వండి, స్వాప్ జరుగుతుందా లేదా అనేది అది కంపేర్ చేసుకోవాలి ఫస్ట్. స్వాప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఎక్కడన్నా చూసుకోండి, అంటే ఒక 500 నోటు చెల్లుబాటు అవుతుందా లేదా అనేది మనం మార్కెట్ లో తెలిసిద్ది. సేమ్ అదే విధానంగా పీవీసీ మెటా స్వాప్ అవ్వలేదా అప్పుడు రియల్ ప్రాబ్లం ఉంటది. అప్పుడు మనం పీవీసీ మెటాని చాలా అది క్లోజ్ చేసుకుంటున్నట్టు లెక్క. అంటే ఇదే అని కాదు, అది ఏదైనా కూడా అంతే. అది ఏదో జరగబోతుంది, ఏదో మార్కెట్ లో చేంజ్ అవుతుంది, జరగబోతుంది అని చెప్పి మనకు ఒక ఇది తెలిసిపోతుంది. కాబట్టి స్వాప్ ఎప్పుడు ఇంపార్టెంట్ సార్. మనం ఎక్స్చేంజెస్ లో లిస్ట్ కాలేదు, ఎక్స్చేంజ్ రాలేదు అని చెప్పి కొంచెం ఫీల్ అవుతున్నాం కదా, దానికి ఆన్సర్ ఏంటిదంటే స్వాప్ ఉంది మనకి మెయిన్ గా. కాబట్టి మనం ఆ భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేపు ట్రేడ్ చేసేటప్పుడు USDT తోటి పేరు వస్తుంది, దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కనబడుతున్నాయి సార్, కళ్ళ ముందే ఉన్నాయి మనకి సొల్యూషన్స్ అన్ని. కానీ ఏంటంటే మనకు ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది అవన్నీ పోగొడుతుంది మైండ్ లో. నెక్స్ట్ ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ మీద క్వశ్చన్ మార్క్ మనమే చేసుకుంటున్నాం దాన్ని. ఫీలింగ్ లో ఎవరు కూడా. అందుకని సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే టైం కూడా అయింది కనుక మనకు గుడ్ విషెస్. ఎందుకంటే నేను ఎక్కడ ఆపానంటే మరి మీకు అది కూడా చూపిస్తాను, ప్రతిదీ చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు సార్ ఆల్రెడీ చాలా విషయాలు చెప్పారు. సో ఎందుకంటే మరి మేము కూడా వేరే సిస్టాలు కూడా చూసుకుంటూ వస్తున్నాం సార్. ఒక్కొక్క సిస్టమ్ గురించి ఇప్పటికి కూడా మాకు టోపాజ్ లీడర్లు, రూబీ లీడర్లు కాల్ చేస్తున్నారు, వేరే సిస్టంలో వాళ్ళు వర్క్ చేస్తూ. సో సార్ మీరు అది చేసుకోండి, పర్లేదు, మీరు మీటింగ్ కూడా చాలా బాగా చేస్తారు, పీవీసీ గురించి మీరు చాలా బాగా చెప్తున్నారు, అలాగే చెప్పండి సార్. బట్ ఇది కూడా చూడండి సార్ అంటే మరి మేము అవి కూడా వింటున్నాము, వాటికి వీటికి కంపారిజన్ కూడా చేసుకుంటున్నాం సార్. ఏదైనా ఇవన్నీ మేము తెలిసే చెప్తున్నాం ఇక్కడ పీవీసీ మీడియా గురించి. ఎవరు కానీ ఇక్కడ క్యాజువల్ గా ఏదో మాట్లాడాలని మాట్లాడట్లేదు. అందుకని చెప్పేసి సార్ మీరు ఎవరైతే నమ్మి దీన్ని కరెక్ట్ గా ఫాలో అప్ చేసుకుంటారో మీకు అది ఆ ఫ్రూట్ కనపడం లేట్ అవుతుంది, ఆ ఫ్రూట్స్ రావడం లేట్ అవుతుంది తప్ప రావడం మాత్రం పక్క అనేది ఒక పీవీసీలో ఉంది. సో ఖచ్చితంగా మీరు కంపల్సరీ దీన్ని విశ్వసించి నమ్మి మీరు చేసుకుంటూ వెళ్ళండి సార్. ఎవరైతే నమ్మి చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకే బెనిఫిట్. సో ఇక మరి థ్యాంక్ యూ సార్. సో అందరికీ అంటే ఎవరైతే అటెండ్ అయ్యారో, ఎవరైతే మరి ఇప్పటిదాకా మాట్లాడారో, ఎవరైతే ఇప్పటిదాకా విన్నారో, సో ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి థ్యాంక్ యూ చెప్తూ, సో ఇక మనము మరి రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్.
జై పీయూష్ మిఠా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. ఆల్ ద బెస్ట్. డోంట్ వరీ, బీ హ్యాపీ. జై పి విశ్వపేట. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.